ఇలా ఈ కూడిక మొదటి గురువారం ఏర్పరచుకుంటూ ఈ మే మాసంలో మరి దేవుని వాక్యాన్ని మీ గ్రామంలో మీ మధ్య పంచుకోవటానికి అవకాశం కల్పించారు. అలాగే దేవుడు కూడా అలాగా ద్వారాలు తెరిచి మీ మధ్యకి క్షేమంగా రావటానికి ప్రభు సహాయం చేశాడు. అందుకని ప్రభుకు కూడా స్తుతులు చెల్లిస్తున్నాను. మరి తెనాల్లో నేను ఆల్ నైట్ ప్రేయర్స్ సుమారు 4.5 సంవత్సరాలు జరిపినప్పుడు, మరి ప్రతి నెల 2వ మంగళవారం లేదా 3వ మంగళవారం జరిపినప్పుడు మరి పిల్లిపై గారు కానీ, వారి కుమారుడు దావీదు గారు కానీ, మరి ఇక్కడ నుంచి మరి ఒక ఆటో లేదా 2 ఆటోలతో సంఘ సభ్యులను తీసుకుని వచ్చి ప్రభువుని ఆరాధించేవారు ఓపిక చేత. మరి అర్ధరాత్రి మళ్ళీ ప్రయాణం చేసి తెల్లవారుజాముకు వచ్చేవారు. ఆ రీతిగా ఉపవాస ప్రార్థనలను, ఆల్ నైట్ ప్రార్థనలను చాలా సహకరించి అయ్యగారు మరి దేవుడిని ఘనపరిచేవారు, ప్రార్థనలు చేసేవారు. అందుని బట్టి ఈ కుటుంబాలంటే నాకు ఒక ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం. అందుకని మేము ఒకరికొకరము సహోదరులాగా దేవుని పనిలో సాగుతూ ఉన్నాం. అటు ప్రేమను బట్టి మీ మధ్యగా నేను రప్పించబడ్డాను. చాలా సంతోషం. పిలిపై గారిని, వారి సేవని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. చేరి వచ్చిన మిమ్మలను, మీ కుటుంబాలను ఏది తక్కువ కాకుండా సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించునుగాక. మన చావలి గ్రామాన్ని పాడి పంటలతో, అన్ని విషయాల్లో ఐశ్వర్యంతో, సమాధాన సంతోషాల చేత దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఈ రాత్రి దేవుడే మనతో మాట్లాడి ప్రతి ఒక్కరిని దర్శించి అనారోగ్యంగా ఉండే వారికి స్వస్థతలు, అలాగే సమాధానం లేని వారికి సమాధానం, అప్పుల భారం వారికి సమృద్ధి దేవుడు దయచేయునుగాక. పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం ఈ రాత్రి కాలంలో. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి నేను చదువుతాను, చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి, మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మిచ్చే యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారండ్రి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునే గాని నరులు నీకు బయలుపరచలేదు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న దేవుని సేవకులు శ్యామ్ కుమార్ గారు మనను వాక్యం కొరకు ప్రార్థన నడిపిస్తారు. ఏకీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచి కన్నులు మూసుకున్నట్లయితే మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను మా ప్రభా. ఇదిగో నాయన, ఈ స్థలములో ఈ సాయం సమయం మీ సన్నిధిలో చేరి ప్రభునైనా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ప్రభా, మీ జీవ వాక్కును ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్న ప్రియులైన బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాను మా ప్రభా. అయ్యా, మీ వాక్యమును పంచుకుంటూ ఉండగా ప్రభా, వాక్యం ద్వారా మీరు మాతో నైనా ప్రతి ఒక్కరితో ఈ రాత్రి కాలం మాట్లాడబోచు ఉన్నందుకు వందనాలు. మీ లేఖన స్వరాన్ని వినిపించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. నైనా వాక్యం అందించు దైవ సేవకులు మీ సిలువు చాటు మరుగుపరిచి మీ ఆత్మతో అభిషేకించి మీ చేతిలో బలమైన సాధనంగా వాడుకోమని అడుగుతున్నాను. ఈ రాత్రి కాలం ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి బలపరచండి. మీ సన్నిధి చేత ప్రతి హృదయము నింపబడి ప్రభునైనా అయా సంతోషము, సమాధానము, సంతృప్తితో ప్రతి ఒక్కరు గృహాలకు వెళ్ళుటకు మీ కృప దయచేయమని అడుగుతూ ఉన్నాను. మీ సన్నిధి చేత ఈ స్థలాన్ని నింపండి మీ నాయన. మీ ఆత్మ నడిపింపును దయచేయమని అడుగుతూ ఉన్నాను మా ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ రాత్రి కాలం ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. మత్తయి సువార్తలో మనం 16వ అధ్యాయంలో 13 నుంచి 16 అధ్యాయం 13 వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుంటే విన్నాం. ఈ మాటలన్నీ కూడా మనకు తెలిసినటువంటి మాటలే. యేసు ప్రభువారు పిలుపుదైన కైసేర్ ప్రాంతానికి వచ్చారు. ఆయన అక్కడికి వచ్చిన తర్వాత ప్రభు అంటాడు, మనిషి కుమారుడు ఎవడు అని జనులు ఏమనుకుంటున్నారు? మనిషి కుమారుడు ఎవరు అని జనులు ఏమేమి మాట్లాడుకుంటున్నారు అని శిష్యుల్ని అడిగాడు. యేసు ఈ మాట అడిగింది యేసు. మరీ కుమారుడు, వడ్లవాని కుమారుడు, యేసేపు కుమారుడు. యేసు నేను ఎవరని జనం అనుకుంటున్నారు. శిష్యులు చెప్పారు, 4 రకాలుగా చెప్పారు. ఏమన్నారు చెప్పండి? 1 బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఇంకా 2 యోహాననియు, ఇర్మియానియు, ప్రవక్తలు కూడా 4 రకాలుగా చెప్పారు. అవునా? జనం ఏమనుకుంటుందో చెప్పారు. ఆయనేమో యేసు మనిషి కుమారుడు ఎవరు? ఏ కుమారుడైనా? మనం మనిషి కుమారులం కాదా? కానీ ఆయన ప్రత్యేకంగా మనిషి కుమారుడు. ఆయన కన్య మరియకు వాగ్దానం చేయబడ్డప్పుడు, మరియా భయపడకము, నువ్వు దయాప్రాప్తురాలు, నువ్వు గర్భము ధరించబోతావు. ఇంకా పెళ్లి కాల ఆమెకి. నువ్వు ధనిరాలు అంటే సంతోషపడుద్దా? ఆమెకి ఇంకా పెళ్లి కాల. మరియా దయాప్రాప్తురాల, నీ మీదకి దయ వచ్చింది. ఏం దయ వచ్చింది? గర్భఫలం వచ్చింది. పెళ్లి కాల. ఆమెకి ఎట్ట దయ అయిద్దేది? దయాప్రాప్తురాలు, నీకు శుభం అంట. పెళ్లిగాని అమ్మాయికి నీకు గర్భవతి కాబట్టి శుభం. అది పెళ్లిగాని అమ్మాయిని పిలిచి నువ్వు గర్భవతి కాబోతున్నావు అంటే శుభమా? కానీ ఆమెకు శుభం చెప్పాడు దూత. కారణం ఏంటంటే, సాక్షాత్తు నీలో దేవుడే జన్మించబోతున్నాడు. చప్పట్లు కూడా ఏమేమి పడదు. హల్లెలూయా. అది శుభం. ఏదో మామూలుగా రొటీన్గా అమ్మాయో అబ్బాయి అయితే కరపరలా. కానీ ఏంటంట, సాక్షాత్తు సృష్టికర్త దేవుడు నీలో జన్మించబోతున్నాడు. నువ్వు దయాప్రాప్తురాలు, నీ శుభము. శుభం ఎందుకన్నాడంటే, ప్రవచనాల్లో చెప్పబడ్డాయి. యెషయా గ్రంథము, కన్యక గర్భము ధరించి, చెప్పవచ్చు మీకు వచ్చు. మీ నా ప్రసంగం ఎట్టుందంటే, నేను సగం ప్రసంగం చేస్తే మీరు సగం ప్రసంగం చేయాలి. అట్టుంటుంది నాది. మీకు వచ్చు. నేను ఎక్కడ పోయినా ఒక మాట జ్ఞాపకం చేస్తాను, మీరు మాట్లాడరు. ఇప్పుడు పిలిపయ్య గారు ఏమనుకోడు, దావీదు ఏమనుకోడు. మీరు మాట్లాడితే ఏమని అనుకుంటారు వాళ్ళు? సుంకం ఏమైనా వేస్తారా? మాట్లాడాల. మీకు తెలుసు, మాటలు వచ్చు తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో కంజంక్షన్ అంటారు. 2 పదాల అనుబంధం అని ఉంటుంది ఎక్కువ భాగం. ఒక మాట నేను చెప్పగలిగితే రెండోది మీరు చెప్పేసేయచ్చు. అట్లా ఉంటుంది. కనుక మీరు నోరు తెరిచి దేవుని మాటలు మాట్లాడాలి. దేవుని మాటలు మీ నోట్లోంచి వస్తే దీవించబడతారు. మీరు నాకు మొర్ర పెట్టిన ఎడల, నేను చెప్పలేదుగా మాట అంటే కనెక్షన్ ఉంటుంది. ఎక్కువ భాగం ఏముంటుంది అది. అలాంటి రెండోది మీరు మాట్లాడాలి. అది నేను చెప్పేది. ఒక మాట చెప్పాలంటే ఏడు మాట్లాడరు. కానీ మీరు ఎందుకు వచ్చిన గోవాలని, మీ ఇంటి పక్కన ఎవడన్నా గజం కలుపుకున్నాడు అనుకో, యేసు రక్తమే జయం ప్రభువే చూచుకుందని మెలకుండా వెళ్ళిపోతారా? చేతిలో బైబిల్ ఉండ పక్క పిల్లకి ఇచ్చి చెంగు ముగిచ్చి, కానీ మగవాళ్ళని వెనక ముందు ఆడతారు. అంటే మీరు అంటున్నాన్ని కాదు, మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అనకూడదు ఏమి. కానీ చెంగు బిగించేది మీరే. మగవాళ్ళన్నా ఒక పెద్ద మనిషిని పిలుద్దాం, లేదా పరిచయాన్ని పిలుద్దామని వాళ్ళు గసేపనాలు. మీరు అసలు అట్ట కాదు. ముందు వెంటనే నోరు తెరిచి శాస్త్రాలు మొత్తం ఓపెన్ చేస్తారు. ఇక్కడ మాత్రం మాట్లాడరు పొరపాటున, తెలివిగా. ఇక్కడే మాట్లాడాలి. అక్కడ మౌనంగా ప్రభువుకు ప్రార్థన చేయాలి. మీకు అన్యాయం జరిగినప్పుడు ప్రభు పదువాలు పట్టుకుని ప్రార్థన చేయాలి. ఇక్కడ ఖచ్చితంగా దేవుని మాటలు మాట్లాడాలి. నేను 4 మాటలు అని చెప్పాను. ఏమన్నారు శిష్యులు? 4 మాటలు. బాప్తిస్మం యోహానని, ఇర్మియాని, రకరకాల 4 మాటలు. ఈ మాటలు చెప్పాలి అట్లా మనం.
ఆయన ఎవరట? మనుష్య కుమారుడు. మరి ఇక శుభం అని చెప్పాడు. ఎందుకు శుభం అని చెప్పాడంటే, యెషయా గ్రంథంలో ప్రవచనాలు చెప్పబడ్డాయి. కన్యక గర్భము ధరించి కుమారుని పేరేంటి మీ అందరికీ తెలుసు, ఇమ్మానుయేలు కదా. పేరు కూడా చెప్పాడు. ఎప్పుడు సంగతి? పుట్టక ముందే సుమారు 700 సంవత్సరాల క్రితమే ఏం చెప్పాడు? కుమారుని కనను. ఏ కుమారుడైనా? మనుష్య. ఏ కుమారుడు? దేవుని కుమారుడు. అందుకనే మరియతో అంటాడు, అయ్యా ఇది ఎట్లా జరుగుద్ది అందామా. ఏముంది? నేను పురుషుని ఎరిగిన దాన్ని ఇది ఎలా జరుగునంటే ఏమన్నాడు? పరిశుద్ధాత్మ నిమ్మిన కమ్ముకొనును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై పరిశుద్ధుడై పరిశుద్ధుడై. చెప్పలు ఏమైపడదాం. హల్లెలూయా. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును. ఏ కుమారుడు? దేవుని కుమారుడు. మనుష్యురాలు పుట్టాడు కనుక మనుష్య కుమారుడు. అందుకని శుభము. ఏ శుభం అంటే దేవుడే నీలో నుంచి బిడ్డగా పుట్టబోతున్నాడమ్మా. అది యేసుక్రీస్తు వారి పుట్టుక. పురుష సంయోగం లేకుండా మనందరం కూడా పురుషుల వల్ల పుట్టినటువంటి సంతానం. అందుకని ఆది కాండంలో కూడా దేవుడు అంటాడు, స్త్రీ సంతానమునకు నీ సంతానమునకు వైరము. ఏ సంతానానికి? సర్పంతో అంటాడు, సర్పమా నీ సంతానానికి ఏ సంతానం? స్త్రీ సంతానం అన్నాడు. అంటే పురుషుని పక్కన పడేశాడు. ఆ స్త్రీ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి కుమారుని కంది. ఆయన ఎవరంటే పరిశుద్ధుడు, మనిషి కుమారుడు, దేవుని కుమారుడు. అందుకు శుభం అమ్మ నీకు. జనం ఏమంటే అనుకోని జనం నీ మీద ఎన్ని నిందలేస్తే వేయని, కానీ నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడదానివి, దయాప్రాప్తురాలివి. ఎందుకంటే ఈ ప్రవచనాన్ని తీసుకుని ఇది కన్యక గర్భము ధరించి దేవుణ్ణి కంటది అనే ప్రవచనాన్ని తీసుకుని ఇజ్రాయెల్ దేశంలో యూదులో అనేక మంది కన్యకలు ప్రార్థన చేశారు. ఏమనంటే నాలో నుంచి దేవుడు పుట్టాలి, నాలో దేవుడు పుట్టాలని ఎంతోమంది ప్రార్థనలు, ఎంతోమంది కన్యకలు చేశారమ్మా. నీ ఒక్కదానికే దేవుడు అవకాశం ఇచ్చాడు కనుక నీకు శుభమో. దేవుడు పుట్టడం శుభమా కాదా? శుభం కాదా? అందుకు దూత చెప్పాడు శుభము నీకు. అప్పుడు ఆమె ఎన్ని చెప్పిన తర్వాత ఇది ఎట్లా జరుగుతుంది నాకంటే, పరిశుద్ధాత్మ నిన్ను గర్భం ధరిస్తావు, పరిశుద్ధుడై పుట్టబోయాను. ఎట్లా అంట? పరిశుద్ధుడు. ఎందుకంటే ఆదాము చేసిన పాపం వల్ల అందరూ పాపంలోకి వచ్చేసారు. అందుకే కీర్తనాకారుడు అంటారు, నా తల్లి గర్భంలో నేను పాపంలో, తల్లి గర్భంలో నుంచి రాగానే పాపి. కానీ ఎలాగా? అది స్త్రీ పురుషుల సంయోగం వలన వచ్చినటువంటి ప్రతివాడు పాపి. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు కన్యక మరియ గర్భంలో నుంచి ఆయనే ఈ లోకంలోకి వచ్చాడు. పుట్టినోడు కాదు యేసు. పుట్టినోడైతే దేవుడు కాదు. పుట్టినోడైతే దేవుడు కాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చాను. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రాశస్త్యము, ఆయన యొక్క శక్తి, అది నువ్వు ముందు గ్రహిస్తే ఆయన ఆశ్రయిస్తే ఒక నూతన శక్తి చేత నువ్వు నింపబడతావు. ఈ రాత్రి సపలు హృదయమైపడదాం. హల్లెలూయా. ఇక్కడ 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యోదాను అతని అన్నదమ్ములను కనెను. ఏమన్నాడు ఇక్కడ? నన్ను కనేదే స్త్రీలా పురుషులా? ఏమ్మా స్త్రీలు అయ్యారు, మీరందరు కని ఉంటారు, నాకు మ్యాక్సిమం తెలిసి. అది కూడా చెప్పరా నాకు? అసలు ఇది నిద్ర వచ్చే టైం కాదు. టైం ఎంతయ్యా? 9:58, 2 నిమిషాల దాకా 10. పెద్ద నిద్రకు వచ్చే టైం కూడా కాదు. ఈ టైంలో నిద్రపోతాను ఉంటారు మీరు? అదేనా చెప్పండి అమ్మా. నిద్రపోతాను చెప్పు. 10ంటికి నేను నిద్రపోతానయ్యా, నేను పడుకుని 11 అయిందయ్యా. నాకు తెలిసి 10 అనేది పెద్దగా కాదనుకుంటున్నా. నిద్ర వచ్చే టైం కూడా కాదు. మాట్లాడండి. ఏమడిగా నేను? మళ్ళీ మర్చిపోయా నేను. ఏమడిగా మిమ్మల్ని? అది కూడా చెప్పరా మీరు?
పిల్లలు అనేది పురుషులా స్త్రీలా? మరలా చెప్పండి బిగ్గరగా. అట్లా మాట్లాడుతున్నాడమ్మా. ముఖం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. దేవుడా అంటూ ఉండకూడదు, దేవా అన్నట్టు ఉండాలి. ఎందుకు వచ్చారు మీరు? దేవుని సన్నిధికి ఎందుకు వచ్చారు? దేవుని ఆత్మచేత ఈ రాత్రి నింపబడి ఒక అద్భుత శక్తి పొందుకోవడానికి వచ్చారు. మీరు వచ్చింది దానికోసం. ఎలక్ట్రిక్ ఉండొద్దా? ఎలక్ట్రిక్ ఉండొద్దు. పగలగల పని చేసినా నిద్రను కంట్రోల్ చేసుకుని వినగలిగితే ఈ రాత్రి నువ్వు అద్భుతంగా ఆశీర్వించబడతావు. నేను కాదన్ను. పగలు పని చేసి ఎండలో చేసి శ్రమపడి ఉంటావు, నిద్ర వస్తుంది కాదన్ను. కానీ దాన్ని కంట్రోల్ చేసుకుని ఆశీర్వాద ఉంటే ఆయన సంతోషిస్తాడు పెద్ద ఆయన. ఎస్, ఈ బిడ్డ నేను ఈ రాత్రి దీవించాలి, అవునా కాదా? కనుక ఎలక్ట్గా ఉండండి. ఎట్టుండాలి? దేవా అన్నట్టు ఉండాలా? దేవుడా ఎప్పుడు ముగిస్తాడు ఈ పిలిపోయి గారు అని అనుకున్నట్టు కాదు కదా. ఈ రాత్రి ప్రభువా నన్ను నీ వాక్యం చేత నింపి నన్ను బలపరచు, అట్ట ఆశతో ఉండాలి. నేను ఎక్కడికైనా వెళితే ఏం చెప్తానంటే, సేవకులుగా మేము వాక్యం చేయడానికి కాబట్టి పగలు కాస్త వాక్యం చూసుకుంటాం, కాసేపు ప్రార్థన చేసుకుంటాం, నన్ను బలపరచయ్యా, క్షేమంగా చేర్చయ్యా, నువ్వే నన్ను మరుగుపరిచి నువ్వే మాట్లాడయ్యా అని ప్రార్థన చేసుకుని రావాలి మేము కదా. క్షేమకరమైన ప్రయాణం కొరకు, వాక్య డెలివరెన్స్ కోసం మేము ప్రార్థన చేసుకురావాలి. మీరు చేసుకోక్కర్లా, అవునా కదా? ఏమో చెప్పండి. ఇప్పుడు సభకు మీరు వచ్చినప్పుడు మేము చేసుకుని రావాలి. మేము దాన్ని ఏమంటారంటే ప్రసవ వేదన బట్టి రావాలి. మీకేం లేదు, హ్యాపీగా వచ్చేసి కూర్చుంటే చాలు, అవునా కదా? మేము ప్రార్థన చేసుకుని రావాలి వాక్యం చెప్పడానికి. మీరు ఇన్నేవాళ్ళేగా, మీరు ప్రార్థన చేసుకుని రాక్కర్లేదు, అవునా కదా? చెప్పండి, అవుననండి లేదా కాదనండి. ఏంది అనుమానమా? అసలు ప్రార్థన చేసుకోవాల్సిందే మీరు కదా. నువ్వు ప్రార్థన చేసి రాకపోతే ఎట్ట మాట్లాడతాడు ఆయన నీతో? అసలు ప్రార్థన చేసుకుని రావాల్సిందే మీరు. పగలంతా ప్రభువా ఈ రాత్రి ఎవరు మాట్లాడతారో, ఏ దాసుడు మాట్లాడతాడో ఆ దాసుడిని మరుగు చేసి నీవే ప్రతిష్ఠిత కనపరుచుకుని నా హృదయం నిండా నీ వాక్యం చేత నింపి బలపరిచి నాకు స్వస్థత దయచేయి, సమృద్ధి దయచేయి, సమాధానం దయచేయి, సంతోషం చేయి, కొరతలు తీసేసి ఆశీర్వాద చేత నింపునాయనని మీరు ప్రార్థన చేసుకుని రావద్దా? మరి ఎవరు అట్లా చేసుకుని వచ్చినప్పుడు మీరు ఎట్లా ఉండాలి? ఎలక్ట్రిక్ ఉండాలో వద్దా? అది మిమ్మల్ని హెచ్చరిస్తే నా మెసేజ్ ఏందో నేను పక్కకు పోతున్నాను. ఏమిటంట ఆయన శుభము. మళ్ళీ దాంట్లోకి వద్దాం. పురుషుల స్త్రీలకు అనేది, స్త్రీలు ఇక్కడ ఎవరు కన్నారంట? ఈడెవరు కన్నారు? అబ్రహాము కనెను, ఇస్సాకు. మరి వాళ్ళ భార్యలు అయిపోయారు, వాళ్ళ పేర్లు రాశారు. లేదు ఇద్దరి పేర్లు పెట్టినా బాగుండు. అబ్రహాము, మన పెళ్ళిళ్ళప్పుడు పాటలు పాడతారు కదా, అబ్రహాము శారమ్మ వారు వచ్చి అంటారా, లేదా ఒక శారమ్మ వచ్చిందని పాడతారా? పేరంటాలు ఇద్దరి పేర్లు చెబుతారుగా, దంపతులన్నీ కదా. మరి ఇక్కడేంటి? కన్నది పురుషుడు ఒక్కడే రాశాడు, వాళ్ళ భార్య పేరు రాయిలా. ప్రియమైన దేవుడు అంటే అర్థం ఏంటంటే, సంతానం అంతా పురుషుని ద్వారానే వచ్చింది. ప్రపంచంలో సంతానం అంతా పురుషుని ద్వారానే వచ్చింది. అక్కడ నుంచి చూడు, 16వ వచనం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. యేసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. చప్పట్లు ఏమే పరిధి, హల్లెలూయా. యేసు దగ్గరకు వచ్చేది పుట్టెను. పైనోళ్ళంతా కనెను అంటే పైన వ్యక్తి ద్వారా ప్రమేయం. ఇక్కడ ఈయన సొంత ప్రమేయంతోనే వచ్చాను. పుట్టానంటే ఆయనంతటా ఆయన పుట్టాడని అర్థం. నా మాట అర్థమైందా? అబ్రహాము కన్నాడు, అబ్రహాము ద్వారా వచ్చాడు ఇస్సాకు. ఇక్కడ మరియలో నుంచి యేసు పుట్టెను అంటే ఈయన సొంత ప్రమేయంతోనే వచ్చేసాడు, అది అర్థం. ఇక పైన ప్రమేయం ఏమీ లేదు. కాకపోతే అటు అడ్రస్ ఏం రాశాడంటే, యాకోబు మరి అయిన భర్తను యేసేపునకు కనెను, ఆమె యందు యేసేపు అనే పేరు రాశాడే తప్ప ఏమి రాశాడంటే మరియా అనే పేరు పెట్టి, అందుకే అన్నాడు ఆదికాండంలో స్త్రీ సంతానం అన్నాడు. ఏమన్నాడు? ఆదికాండంలో స్త్రీ సంతానం. కనుక ఆ స్త్రీ అయినా మరి అని ఏమంటాడు? పుట్టెను. ఆయన ఏంటంట? పుట్టాను. ఎలా పుట్టాడు ఆయన?
చూడండి 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా తల్లి అయిన మరియా యేసేపును ప్రధానము చేయబడిన తరువాత, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఏంటంట, వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండిన. చప్పట్లు దేమైపోయారు. హల్లెలూయా. వారు ఏకము కాక మునుపు అబ్రహాము తన భార్యకు ఇస్సాకు కన్నరాళ్ళు. కానీ ఇక్కడ ఏం రాశాడంటే మరియకు పుట్టెను. పర్టికులర్గా ఏం రాశాడంటే, పరిశుద్ధాత్మ ఎందుకు వివరంగా రాశాడంటే, యేసుక్రీస్తు యొక్క పుట్టుక మీకు తెలియాలి. అంత వివరంగా పరిశుద్ధాత్ముడు ఎందుకు రాశాడంటే, ఇస్సాకును అబ్రహాము కన్నాడు, పురుషుడికి అన్నాడు. ఇక్కడ మరియకు పుట్టాడు. ఎట్లా పుట్టాడనంటే, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించి. అందుకని దూత చెప్పినప్పుడు కూడా ఏమంటాడు, ఇది ఎలా జరుగును అన్నప్పుడు ఏమన్నంటే, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొను, పుట్టబో శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అన్నబడు. కనుక ప్రియమైన దేవుడురా, ఇది యేసుక్రీస్తు ప్రభువారు మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక. ఆయన పుట్టుకలోనే పరిశుద్ధత ఉంది. అందుకని నా తల్లి గర్భంలో నేను పాపములో పుట్టితిని. మనందరం ఏంటంటే తల్లి గర్భంలో రాగానే పాపం. కారణం ఏంటంటే ఆదాము చేసిన పాపం వల్ల, ఆ పాపం వల్ల ఉంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను, అంటే ఆయన పెద్ద ఆయన పుణ్యం అంట పాపం వచ్చింది. ఏది ఆదాం పుణ్యం అంట పాపం వచ్చింది. తర్వాత మనం కూడా ఊరుకోవాలి. మనం కూడా ఊహ వచ్చిన తర్వాత మనం కూడా ఏం చేసాం, పాపం చేయటం. కనుక ఏమైంది, ఆయన పుణ్యాన్ని వచ్చింది, మనం చేసేదాన్ని బట్టి కూడా పాపము మనలో ఉంది. పుట్టుకతోనే పాపులం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. చెప్పలేదు ఏమైపోయింది. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి, ఈ క్లారిఫికేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎవరంటే మనుష్య కుమారుడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నాడంటే, మనుష్య కుమారుడు ఎవడని యేసు మాట్లాడుతూ, ఆయన పేరు యేసు, ఆయన పేరే మనుష్య కుమారుడు. ఎందుకంటే మనుషులకు పుట్టాడు కనుక మనుష్య కుమారుడు. దేవుని వల్ల పుట్టాడు కాబట్టి దేవుని కుమారుడు ఆయన. అర్థమైందా? దేవుని వల్ల పుట్టాడు కాబట్టి ఆయన ఎవరు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అనేది కూడా ఒక మాట చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనం నుంచి చదవండి. ముందు నుంచి అమ్మా 28వ వచనంలో ఆ కన్యక దగ్గర నుంచి చదువు. సరే 27 నుంచి చదువు. ఒక పురుషునికి కన్యక యొద్దకు దేవుడు ఆ కన్యక పేరు మరియా. కన్యక అన్నారండి. కన్యక అంటే పరిశుద్ధురాలు. కన్యక అంటే పరిశుద్ధురాలు. ఏమని ఎందుకు శుభం అన్నాడంటే, నాకు అనేక మంది స్త్రీలు ఆ రీతికి ప్రార్థన చేశారు, కానీ ఎవరికి ఇదిలోనూ దేవుడు రాలేదు. కానీ ఆమె ఒక్క దానిలో ఆమెలో నుంచి దేవుడు, అందుకని ఆమె దయాప్రాప్తురాలు, ఆమెకు శుభం. అందుకని ఆ కన్యక పేరు అక్కడేం రాశాడు, యెషయా గ్రంథంలో ఏం రాశాడు, కన్యక గర్భము ధరించి కుమారుని కనును. కన్యక పేరు రాయాల. పుట్టబోయే బిడ్డ పేరు చెప్పాడు, ఇమ్మానుయేల్ అని. కన్యక పేరు ఇప్పుడు రాశాడు. కన్యక పేరు ఏం పేరు ఏమంటమ్మా? ఆ కన్యక పేరు ఇక్కడ రాశాడు లూకాసు వార్తలో. అక్కడేం పుట్టబోయే బిడ్డ ఇమ్మానుయేల్ అని రాశాడు. ఇక్కడ ఆ కన్యక పేరు ఏం రాశాడు? ఇక్కడ మరియా. కన్యక ఎవరండి? మరియా. 30వ వచనం చదువు. 30వ వచనం. మరియు మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొంది. కన్యక పేరేమో మరియా. కన్యక దేవుని వలన కృప పొందింది. కన్యక ఏమైంది? దేవుని వలన కృప పొందింది. ఏం జరిగిన తర్వాత, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను, ఆయన గొప్పవాడై
సర్వోన్నతుని కుమారుడు అనబడను. ఇక్కడ బాగా గమనించాలి. కన్యక దేవుని వలన గర్భము ధరించి కుమారుని కంది. బాగా అర్థమైందన్నమాట. ఇస్సాకు అబ్రహాము వలన పుట్టాడు, కానీ యేసు ఎట్లా ఉంది? కన్యక దేవుని వలన. ఎవరి వల్ల? ఇస్సాకు అబ్రహాం వల్ల. యేసు కన్యకకు దేవుని వలన గర్భము ధరించి. ఆమె ఎవరి వల్ల గర్భం ధరించింది? దేవుని వలన గర్భము ధరించి కుమారుని కంది. ఆయన పేరేంటంటే సర్వోన్నతుని కుమారుడు. చప్పట్లు ఏం పడుతుంది? హల్లెలూయా. దేవుని కుమారుడు. బాగా అర్థం చేసుకోండి. అబ్రహాము ఇస్సాకును కనెను, దేవుడు యేసుని కనెను. అర్థమైందన్నమాట. నీవు నేను ఆరాధించే యేసు ఎవరు కన్నారు? దేవుడే కన్నాడండి. కనుక ఆయన దేవుడు. యేసు ప్రభువారు దేవుని కుమారుడు. ఎవరి కుమారుడు? కన్యక దేవుని వలన గర్భము ధరించి కుమారుని కంది. కనుక ఆయన దేవుని కుమారుడు. మనుష్యురాలు పుట్టాడు కనుక మనుష్య కుమారుడు. ఆయన మనందరి పాపములు ఆయనపై వేసుకుని మరణించాడు గనుక ఆయన మనుష్య కుమారుడు. మరణాన్ని జయించి తిరిగి లేచాడు గనుక దేవుని కుమారుడు. చప్పట్లు ఏమైపడదా? హల్లెలూయా. మానవాళి పాపములని ఆయనపై వేసుకుని మరణించాడు, మనుష్య కుమారుడు. తిరిగి లేచాడు మరణాన్ని జయించి. ఎవరన్నా ఈ లోకంలో ఎవ్వరు కూడా మరణాన్ని జయించి తిరిగి లేచిన వాళ్ళు ఎవరు లేరు. ఉన్నారు ఎవరన్నా? ఎవరైనా మరణాన్ని జయించి తిరిగి లేచిన వారు ఎవరు లేరు. ఒక నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి తప్ప. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు. కుమారుడు అని అంటే, అందుకని యేసయ్య అడిగాడు. పిలపదైన ప్రాంతానికి వెళ్ళి యేసయ్య ఏమనంటే, మనుష్య కుమారుడు ఎవరు అని జనం అనుకుంటున్నారు. ఎవరి గురించి అడిగాడు? మనుష్య కుమారుడు గురించి అడిగాడు. మనుష్య కుమారుడు అంటే ఆయనే కదా. నన్ను ఏమనుకుంటున్నారని మనుష్య కుమారుడు అని పదం వాడాడు. కుమారుడు అనంటే కు అంటే పాపముల నుండి, మారుడు అంటే విమోచించువాడు. కు అంటే పాపముల నుండి, మారుడు అంటే చెప్పి అడుగుతున్నాగా. ఎలర్ట్గా ఉండమన్నాగా నేను ముందే. ఎలర్ట్ అంటే అర్థం ఏంటి? చెప్పే ప్రతి పాయింట్ని క్యాచ్ చేయమని. అంతేనా కాదా? శ్రద్ధగా వినాలి వాక్యాన్ని. ఎట్లా వినాలి? శ్రద్ధగా వినాలి, అది మర్చిపోవద్దు. ఒకసారి టెస్టింగ్ చూద్దాం. నిద్ర వచ్చేళ్ళు దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కొంతమంది చేయెత్తబడి గబుకని ఆపారు. ఇద్దరు ముగ్గురు అన్నారు. మీరు ఇద్దరు ముగ్గురు కేకేసారంటే మెలుకుగుండట్టేగా మీరు. కాబట్టి ఏం బాధపడబాకండి. నేను నిద్ర వచ్చేవాళ్ళు దేవుని స్తోత్రం చేయమని మీరు మెలుకుగుంటే నాకు హల్లెలూయా అంది. రైట్, దాని గురించి ఏమనుకోవద్దు. నేనేమంటానంటే ఎలర్ట్గా ఉండాలి. దేవుని సన్నిధిలో ఒక మాట ఉంది, శ్రద్ధగా పనిచేయువాడు ఐశ్వర్యం. ఏమండి? దిక్కుమాల దేవుడు అంట చేసేవాడు, దాని వ్యతిరేకం ఏంటి? దారిద్ర్యత వచ్చును. అంతేనా? శ్రద్ధగా పనిచేయువా అని మేకదికి మెండుగా దీవెనలు వచ్చన్నాడు. దీవెనలు వచ్చని కాదు, శ్రద్ధగా వాక్యం వినే వాళ్ళ మీద కూడా మెండుగా ఆశీర్వాదాలు. అంతేనా కాదా? దేవుడు అంట వినేవాళ్ళ మీదకి. కాబట్టి ఎలర్ట్గా ఉండండి. అది కుమారుడు అంటే కు అంటే పాపముల నుండి, మారుడు అంటే విమోచించువాడు. పాపములు విమోచించేవాడు. ఎవరి పాపాలు? ఏ కుమారుడైనా. ఇప్పుడు ఎవరి పాపాలు విమోచించేవాడు? మనుష్యుల పాపములది. కనుక మానవుడు పాపంలో ఉండగా ఆదాము చేసిన పాపంలో పాపము, మానవుడు ఊహ తెలిసిన దగ్గర చేసేటువంటి పాపము, దీనివల్ల పాపిగా ఉన్నాడు. ఈ పాపం నుంచి విడుదల పొందడానికి మానవుడికి సాధ్యం కావట్లే. పాపం వలన వచ్చు జీతము అంటే అగ్నిలోకి వెళ్ళిపోవటం. మరణం అంటే రెండవ మరణం. శారీరక మరణం ఎవరికైనా ఉంటుంది. శారీరక మరణం దేవుడు కానీ పిలిచాడంటే వెళ్ళిపోవాల్సిందే. కాదులే కొద్దిగా అవకాశం ఉండి కొద్దిగా ఆగాని అంటాను ఎవడు అన్నట్టు అడుగుతాడా? నేను ఒక్కోసారి చెబుతుంటే ఒక్కో చోట
భర్త చనిపోతే భార్య ఆయన మీద పడి కన్నీరు కాచి ఏడుస్తూ ఏమంటుందంటే, అయ్యా ఒక్క మాటన్నా చెప్పకుండా పోయావా అని ఏడుతుంటుంది. ఏం కావాలి ఆమెకి? ఏం కావాలి? ఒక్క మాట. అంటే సహజంగా దుఃఖంతో అడుగుతారు. వాళ్ళకున్న అనుబంధాన్ని బట్టి దుఃఖంతో చివరి మాటలు, కొంతమంది చివరి మాటలనే ఉంటాయి. అంటే చివరి మాటలు కూడా చెప్పకుండా పోయేవేమని, అంతేనా? నేనేమంటానంటే ఒక్క మాటనే చెప్పకుండా పోయావంటే నేనేమంటానంటే, ఇల్లే సంగతి వాడికి తెలిస్తేగా. నీకు చెప్పడానికి ఒక మాట, వాడికి తెలిస్తే వెళ్ళే సంగతి. నాకు వచ్చింది ఒక ఆలోచన, వాడికే కానీ తెలిస్తే, లంచం తీసుకునే వాళ్ళు ఉంటే ఈడు 10 ఎకరాలు 15 ఎకరాలు అమ్మి ఒక నెలన్న వాయిదా వేసుకుంటాడు. తెలిస్తే ఏం తెలియదు. మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. దాని గురించి చెప్పడానికే సువార్త సభలు. దానికోసమే, ఆ మొక్క కోసమే. మానవుడికి మరణం ఖచ్చితంగా సంప్రాప్తించుది, ఏ భేదము లేదు. నరులారా తిరిగి రండి అంటాడు. మొన్నైనా తిరిగి మంటికి. మరణం అంటే భయం. అసలు ఆ మాటలు చెబితేనే మనకు భయం. మన ఇంటి పక్కనే కుక్క చచ్చిందనుకో భయం లేదు, ఇంకేదైనా చచ్చిందనుకో భయం లేదు. మన ఇంటి పక్కన ఎవడో మనిషి చచ్చిపోతే భయం, రాత్రి అంతా నిద్రపోరు. ఎందుకు? ఏ దైవం ఇచ్చి పడతాడని కదా. మరణం అంటే భయం మానవుడు కదా. మానవుడికి మరణం అంటే భయం, కానీ క్రైస్తవుడికి మరణం అంటే భయం లేదు. చప్పట్లు కొడితే ఏమై పరదా. హల్లెలూయా. క్రీస్తుని కలిగిన వాడికి మరణం అంటే భయం లేదు. మరణం అంటే భయం లేదు కనుక మరణమా రా అని ప్రార్థన చేయమని కాదు. నీకు శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడు. నువ్వు మంచి ఆరోగ్యంతో ఉండి మంచి పొజిషన్లో ఉండి 100 ఏళ్ళు జీవించాలని దేవుడు కోరిక. మధ్యలో రమ్మని కాదు ఆయన ఉద్దేశం. ఉన్నన్నాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ మంచిగా జీవిస్తూ ఇతరులకు మంచి చేస్తూ నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ నీ కాలం సంపూర్తి అయిన తర్వాతే నిండు ఆయుష్ అప్పుడే ఆయన రమ్మని పిలుస్తాడు. అంతే తప్ప మధ్యలో ఆయన పిలవడు. అధికముగా దుర్మార్గము చేయకము, నీ కాలమునకు ముందుగా నువ్వు పోనేలని రాస్తుంది ప్రసంగి 7:17లో. నీ కాలమునకు ముందుగా అంటే 100 ఏళ్ళు నీకు ఆయుష్ ఇస్తే ముందుగా నిలిపోతున్నావు. ఎందుకని? నువ్వు అధికంగా దుర్మార్గము చేయటం వల్ల నీ ఆయుష్. అంతే తప్ప ప్రభువు నిన్ను ఆయుష్ పూర్తి చేసుకుని రమ్మని అనడం. భూమి మీద నన్ను ఆరాధించండి. ఈరోజు మళ్ళీ ఫిలిప్పై గారు ఆయన అన్ని జనాంగంలో నుంచి యేసుక్రీస్తు ఎరుగనటువంటి స్థితిలో నుంచి ఆయన రుచి చూసి తెలుసుకుని ఈరోజు అనేకులకి ఆయన రుచిని ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ని ఏం చేస్తున్నాడంటే దేవుని పని చేస్తున్నాడు. అందుకే పౌలు అంటాడు, బ్రతుకుడే క్రీస్తే, చావు అయితే నీ దగ్గరకు వస్తాను ఆయన. బ్రతుకుడి క్రీస్తు అంటే, బ్రతికితే క్రీస్తు అంటే క్రీస్తు కొరకు శ్రమపడమని, క్రీస్తుని ప్రకటించమని, క్రీస్తులో ఉన్న శ్రేష్టత తెలియచేయమని, ఆయన పుట్టు గురించి మరణం గురించి పునరుద్ధానం గురించి తెలియచేయమని. ఆయనతో ఉంటే, ఆయనలో ఉంటే, ఆయనను కలిగి ఉంటే నిత్య జీవంలో చేర్చబడతాం. ఈ సువార్త ప్రకటించడానికి మనకు ఆయుష్ని ఇచ్చాడు. అంతే తప్ప మరణం రమ్మని అనడు. కానీ మరణం అంటే భయపడకూడదు. ఈ మరణం ఎప్పుడైనా ఉంటుంది, కానీ రెండో మరణంలోకి వెళ్ళకూడదు. మన అంటే పాపం వల్ల వచ్చే జీతము అది అగ్ని ఆరదు, పెరిగి చావదు. ఇది సత్యం. ఈ సత్యం ఏంటంటే రెండే ఎటర్నల్ లైఫ్స్, రెండే నిత్యత్వములు, నిత్యం ఉండేవి రెండే. నంబర్ 1 నరకము, నిత్యం ఉంటుంది అది. అక్కడికి ఎవడన్నా పోయాడనుకో అగ్ని ఆరదు. ఎంతకాలం? అనంతకాలం, యుగ యుగాలు. అనంతకాలం అంటే ఆ కాలానికి అంతమో ఇంత లేదు. అది ఇంత పీరియడ్ అయిన తర్వాత పర్లేదు అంటానికి లే. అనంతకాలం కింద అక్కడ నిత్యజీవంలో, అది కూడా యుగ యుగములు అనంతకాలం ప్రభువుతో ఆనందిస్తాం. ఇది సత్యం. ఈ 2 సత్యాలు. అందుకనే ప్రభు అన్నాడు, నీ ముందు మరణాన్ని పెట్టాడు, జీవాన్ని పెట్టాడు. సెలక్షన్ నీదే. లోకానుసారంగా జీవించి ఇంకా పాపంలోనే ఉండి పాపంలోనే మరణిస్తావో, అలా కాకుండా దేవుణ్ణి ఆశ్రయించి పవిత్రంగా జీవిస్తూ నీ లోకాశలని అన్ని తీసివేసి పవిత్రంగా జీవిస్తూ దేవుని బిడ్డగా జీవిస్తూ నిత్య జీవంలో చేర్చబడతావో, నీకే సెలక్షన్. పాస్టర్ గారు అంతవరకు చెబుతాడు అంతే. ఇగయ్యా మరణం ఉందయ్యా, జాగ్రత్త, మంచిగా బ్రతుకయ్యా. ఇదిగో జీవం ఉందయ్యా, దాన్ని అందుకోవటానికి పవిత్రంగా జీవించాయి అని 2 మొక్కలు చెబుతాడు. మరణం ఉంది, జీవం ఉంది, నీ ముందు పెట్టాడు. సెలక్షన్ నీదే. ఈ రాత్రి శబ్దయంత్రం ద్వారా వింటున్న దేవుని బిడ్డలారా,
ప్రభు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఒక సత్యదేవుడు, పరిశుద్ధుడిగా ఈ లోకంలో పుట్టిన దేవుడు, అనేక మంది అన్యజనాంగం రుచి చూసి తెలుసుకుని ఆరాధించబడుతున్న దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఇదే పాపంలో నువ్వు ఉండి, ఏ త్రాగుల్లోనో, మోసంలోనో, అబద్ధంలోనో, వ్యభిచారంలోనో, దొంగతనంలోనో ఆ స్థితిలో నువ్వు ఉండి ఒకవేళ ఈ రాత్రే నువ్వు మరణిస్తే, మరణం అంటే భయపడొద్దు. ఈ రాత్రే నువ్వు మరణిస్తే, లేదు ఈ రాత్రే రాకడైతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఈ సత్యం చెప్పడానికే సువార్త సభలో. సువార్త అంటే మంచి వార్త. ఏంది వార్త? ఏం వార్త? పాపంలో నువ్వు ఉండగా ప్రభువును నువ్వు అంగీకరించి రక్షణ పొందితే పరలోకంలో చేర్చబడతావు. ఇది మంచి వార్త. ఇంతకు మించిన వార్త ఏమి? నీకు వచ్చే నెలలో 10 ఎకరాలు కలిసి వస్తుంది అన్న, అది నువ్వు పట్టుకుపోలేవు. మంచి వార్త నీకు. ఒక 10 ఎకరాలు వస్తుంది, చౌకగా వస్తుంది, పలానా డబ్బులు వస్తున్నాయి, నువ్వు 10 ఎకరాలు నీకుంటే మంచి వార్త నీకు. కానీ అది మాత్రం పరలోకానికి తీసుకెళ్ళలేదు. పట్టుకుపోతారా? ఈ మధ్య పేపర్లో ఈ 100 ఎకరాలు కబ్జా చేసాడండి అంటున్నారు పేపర్లో కదా. ఎవరి గురించి విమర్శలు, ఒకరి మీద ఒక విమర్శ చేసుకుంటే ఏమంటున్నారు? ఇదిగో పలానా ఆయన ఈ 100 ఎకరాలు ఆయనకి ఎంత కావాలండి? లాస్ట్ మినిట్లో ఆయనకి ఎంత కావాలా? 6 అడుగులు. ఆశ ఉంటే ఇంకో అడుగు వేసుకో, 7 అడుగులు. ఎంత కబ్జా చేశాడు? ఇంకో సత్యం చెప్పమంటారా? పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డ మాట, అన్యాయంగా నువ్వు నీ తరతరాలకి కావాలని అన్యాయంగా నువ్వు సంపాదించిన ఆ సంపాదన నీ వారసులకు చెందదు. వాక్యం రాసింది, నీతిమంతుల బిడ్డలకు పంచబడుద్దట. ఇది తెలుసుకోవటం జ్ఞానం. అందుకని అన్నీ వాటేసుకుందాం అని అనేవాడు అజ్ఞాని. దేవుని సన్నిధిలో నేను సంపాదించుకుందా అన్నవాడు జ్ఞాని. అది వాక్యం చెప్పుద్ది. జ్ఞానాన్ని వాక్యం చెప్పుద్ది. ఈ వాక్యాన్ని చదవాలి, నువ్వు ఈ వాక్యాన్ని చదవాలి, ఈ వాక్యాన్ని ధ్యానం చేయాలి. నీకు సత్యం చెప్పుద్ది. నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పుద్ది. పాపంలో ఉన్నావు అని చెప్పుద్ది. పర్వాలా, నువ్వు బ్రతికే ఉన్నావు కదా, పశ్చాత్తాపడు, ప్రభువుని రక్షణగా అంగీకరించు, క్షమించి ఆయన నీకు కృపిస్తాడు, పరిశుద్ధుడిగా చేస్తాడు, ఆయన రక్తంలో కడిగి పరలోకానికి ఇస్తాడు అని ఈ వాక్యం చెప్పుద్ది. మనుషులుగానే మనల్ని అసహ్యంగా మాట్లాడేది. కొంతమంది భక్తి చేస్తూ ఉంటే, వీడా ఇంతకుముందు అంటే తాగుపోతండి, ఇంతకుముందు తిరిగిపోతండి, ఈడా అని మనుషుల్ని మనల్ని విమర్శిస్తారు భక్తి చేస్తుంటే. కానీ దేవుడు అట్టండు. నా ప్రియబిడ్డ, నువ్వు ఇంతకుముందు దుర్మార్గ చేతిలో ఉన్నా నన్ను అంగీకరించావుగా, భక్తి చేస్తున్నావుగా, ప్రార్థన చేస్తున్నావుగా, వాక్యం చదువుతున్నావుగా, విశ్వాసం కలిగి ఉన్నావుగా, రైట్. జనమేమన్నా నిన్ను విమర్శించని, నీ పాత జీవితాన్ని విమర్శించని, కానీ నేను ఎన్నటికీ నీ పాపములు జ్ఞాపకము చేసుకోను, అవి నేను నా వెనకేసేస్తానండి. ఏమంటాడు? నువ్వు బాడీ ఎక్కడని చూసుకుంటావు కానీ నీ వీపును చూసుకోలేవు. అంటే నేను చూడకుండునట్లుగా దాన్ని వెనక వేస్తా. ఎంత ప్రేమ గల్లోడండి ఆయన. అందుకని యెహెజ్కేలు గ్రంథం 19:18-22 అంటాడు, దుష్టులు మరణించుట నాకేమైనా సంతోషమా? ఏంటట? దుష్టులు మరణించుట నాకేమైనా? ఈ రాత్రి నువ్వు ఏ దుస్థితిలో ఉన్నా, నువ్వు పాపంలో ఉండి మన అగ్గిల్లోకి వెళ్ళటం ప్రభువుకి ఇష్టం లేదు. ఒక్కొక్కడు దుర్మార్గంగా తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, లోకానుసారంగా తిరుగుతున్నాడు అనుకోండి, చాలా కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నాడు అనుకోండి, చాలామంది ఆడపిల్లలను అల్లరి చేస్తున్నాడు అనుకోండి, వాడిని ఎవడు కంట్రోల్ చేయలేడు. విర్రవీగుతూ ఉంటారు. కొంతమంది సైకోలాగా అంటారు కదా, వీడు సైకోరా, ఎవడు మాట్లాడలేడు, వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడలేడు, మూర్ఖుర్రా అంటారు. అలాంటి వాడిని చూసి మనం ఏమంటాం? వీడు ఎప్పుడు వాడండి, పదం వాడండి, ఏమంటాం మనం అయితే? ఈడెప్పుడు, మీరు ఏ పదాలు వాడతారో అది పెడదాం నేను చూస్తున్నాను, నేను అనకుండా. ఏమంటాం? అమ్మా ఎవడు నన్ను దుర్మార్గుడిని, వీడు విర్రబెగుతున్నాడు, వీడిని ఎవడు కంట్రోల్ చేయట్లేదురా, పోలీసులు కంట్రోల్ చేయట్లేదు, పెద్దలు కంట్రోల్ చేయట్లేదు, తల్లిదండ్రులు కంట్రోల్ చేయట్లేదు, వీడు ఎన్నడూ మీకు అనాలు అనిపించట్లేదులే, కానీ మనసులో అనుకున్నారు కదా, అనుకుంటాం లేదా మనం. కానీ దేవుడు అట్ట అనుకోడు. దుష్టుడు మరణించుడు నాకేమన్నా అంటే వాడి ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటే కదా నాకు సంతోషము. చపలుడిది ఏమైపడదాం. హల్లెలూయా. ఏ రాత్రి నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రభువు నిన్ను ఇష్టపడుతున్నాడు. ఇది గమనించు. ఆయన పరిశుద్ధుడు, దేవుని కుమారుడు, మనిషి కుమారుడు. మన మనుషుల పాపములను విమోచించడానికి లోకంలోనికి పరిశుద్ధుడిగా వచ్చాడు.
ఈ రాత్రి నువ్వు ఏ పాపంలో ఉన్నా ప్రేమైన దేవుడు బిడ్డ, నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. మనుషులు నిన్ను అసహించుకున్నారు, కానీ యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. కానీ ఏమంటున్నా అంటే ఆ దుర్మార్గతలో నుంచి నీ ప్రవర్తన దిద్దుకొని బ్రతకమంటున్నాడు. ప్రవర్తన దిద్దుకుని, దిద్దుబాటు సిద్ధపాటు రెండే. దిద్దుబాటు కావాలి, సిద్ధపాటు కావాలి. పరలోక రాజ్యానికి సిద్ధపాటు, దిద్దుబాటు. ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ఇప్పటిదాకా చేసిన పాపములు క్షమించు నాయన అంటే ఆయన క్షమిస్తాడు. కనుక మానవుడు పాపంలో ఉండగా తన పాపాన్ని తను తీసివేసుకోలేని స్థితిలో ఉన్నాడు. మనిషి కుమారుడు అంటే మనుషుల పాపములు విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడేంటి ఈ లోకంలోనికి ఆయన మనిషి కుమారుడుగా వచ్చాడు, మనుష్యుడిగా వచ్చాడు, రక్తమాంసాల పాలివాడిగా వచ్చాడు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 అంటాడు, రక్తము చిందించబడకుండా పాప విమోచన జరగదని సామాన్యంగా. కనుక మానవుడు పాపం తీసివేయబడాలంటే రక్తం చిందించబడాలి. మానవుడు పాపంలో ఉన్నాడు, పాపం తీసివేసిన రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు, యజ్ఞాలు చేస్తున్నాడు, యాగాలు చేస్తున్నాడు, అన్నదానం, గోదానం, భూదానం, వస్త్రదానం, రకరకాల దానాలు చేస్తున్నాడు. ఒక్కోసారి పేపర్లు వేస్తుంటారు, ఆ కొండ మీద హుండీలో ఒకడు 10 లక్షలు వేసాడని వేస్తాడు పేపర్లో. 2000 నోట్లు అయ్యో చల్లనియో బోలనియో ఒక 10 లక్షలు వేసాడు అంటారు. ఎందుకు వేసాడు వాడు 10 లక్షలు? చెప్పండి, ఎందుకు వేసాడు 10 లక్షలు? ఎక్కువ దేనికి వేసాడు? పాపం పోయిద్దా? వీడి హృదయం నిండా కుళ్ళు, కక్ష, అసూయ, ద్వేషం ఇవన్నీ ఉండయి. ఎవడు నాశనం చేద్దామా అని హృదయం నిండా ఉంది. కానీ 10 లక్షలు వేసి వచ్చావు, పోయిద్దా? పోదు. కనుక మానవుడు ఎన్ని రకాల దానాలు చేసి పాపం తీసే ప్రయత్నం పోవటంలే. మానవుడు ఈ ప్రయత్నంలో ఉండగా దేవుడే మనల్ని ప్రేమించి, యోహాను సువార్త 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను ఎవరిని? యేసు ప్రభువాన్ని అనుగ్రహించాడు మనకి. రక్త మాంసంలో పాలివాడికి ఈ లోకంలోకి ఆయన ఇందాక చెప్పాడు, ఆయన పరిశుద్ధుడు అంటే పరిశుద్ధ రక్తము కలిగిన వాడు. కనుక పాపము పరిహరించబాలంటే రక్తము. కనుక ఈ అన్నదానాలు, వస్త్రాలు, భూదానాలు చేయాలి మంచి, కానీ దీనివల్ల మనకు విమోచన కలుగదు. కనుక ఆయన ఈ లోకంలోనికి రక్త మాంసాలుగా వచ్చాడు. అందుకే హెబ్రీ 9:12 అంటాడు, మేకల యొక్క ఈ కోడెల యొక్క రక్తంతో కాక తన పరిశుద్ధ రక్తంతో ఒక్కసారి ఆయన పరిశుద్ధ స్థలంలో శిలువలో ప్రవేశించాడు. పరిశుద్ధ రక్తంతో అంటే ఆ రక్తం ఏం చేస్తుంటే, అందుకని యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. కనుక ఆయన ప్రియమైన దేవుడున యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోనికి పరిశుద్ధుడిగా ఎందుకు వచ్చినంటే, పరిశుద్ధ రక్త మాంసములు కలిగి వచ్చినంటే, ఆయన రక్తం చెలువలో చిందించబడిన దాన్ని బట్టి చివరి బుట్ట వరకు రక్తం చిందించాడు. ఆ రక్తంలో ఎవరైతే కడగబడతారో, అంటే యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి పాపం నుంచి విడుదల పొంది పవిత్రులుగా చేయబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదివరకు ఏమనేవాళ్ళు అంటే, నీతిమంతుడు లేడు ఒక్కడును, ఒక యేసు ప్రభువారే నీతిమంతుడు, ఎవరూ లేరు. అయితే ఆయన రక్తంలో కడగబడతారో వాళ్ళంతా కూడా నీతిమంతులుగా చేయబడే కృప దేవుడు మనకి ఆయన రక్తం ద్వారా అనుగ్రహించాడు. యేసు ప్రభువారు ఈ లోకంలో పరిశుద్ధుడిగా ఎందుకు జన్మించాడంటే, ప్రియమిత్రుడా, పాపముల నుంచి విమోచించడానికి ఆయన వచ్చాడు. కనుక ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో వారు విమోచించబడతారు. మనుష్య కుమారుడు మనుష్యుల పాపములు విమోచించువాడు. దేవుని కుమారుడు నిత్య జీవాన్ని అనుగ్రహించువాడు. మనిషి కుమారుడేమో పాపాలు తీసివేస్తాడు, దేవుని కుమారుడేమో నిత్య జీవాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆయన మన పాపములని ఆయనపై వేసుకుని పాపిగా మార్చబడి సిలువపై మన పాపములను మేకులతో కొట్టి, రుణపత్రంగా ఉన్న మేకులతో కొట్టేసి మన పాపమునంతా సిలువకేసి కొట్టేసి ఆయన మరణించాడు. దానివల్ల ఏం తీయబడ్డాయి? మన పాపములు తీసివేయబడ్డాయి. ఇప్పుడు పాపములు తీసివేయబడ ఒక్క పనే జరిగింది. మనకేం జరిగింది? ఒక్క పనే, పాపములు తీసివేయబడ్డాయి. అంత మాత్రాన పరలోకంలోకి వెళ్ళాం. కానీ ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవటం వలన మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా పవిత్రులుగా చేశాడు. కనుక పవిత్రం అయితేనే పరలోక రాజ్యంలోకి వెళ్ళగలం. ఆయన ఏం చేశాడంటే పాపములు తీసివేశాడు, అలాగే మనల్ని పవిత్రులుగా కూడా చేశాడు. నిత్య జీవానికి మార్గంగా ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటి? నేనే సత్యము, నేనే జీవము, మార్గం. దేనికి మార్గం? పవిత్రులైన వారు నిత్య జీవంలోకి వెళ్ళడానికి ఆయనే మార్గముగా ఉన్నాడు. అయితే మీకు చదివించిన మాటల్లో మనిషి కుమారుడు ఎవరు అనుకుంటున్నారు అన్నప్పుడు, అంటే
మనుషుల పాపములను విమోచించేటటువంటి యేసుని గురించి ఏమనుకుంటున్నారంటే 4 పేర్లు చెప్పారు. సరే పేతురుతో అన్నాడు, మరి నువ్వేమనుకుంటున్నా, మీరేమనుకుంటున్నారు అన్నాడు శిష్యులతో. ఏమన్నాడు? శిష్యులతో ఏమన్నాడు? మీరేమనుకుంటున్నారు అన్నాడు శిష్యులతో. అవునంతేనా? చూడండి, మళ్ళీ చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం. మీరేమనుకుంటున్నారు అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు. మీరేమనుకుంటున్నారు? జనం 4 రకాలుగా చెప్పారు అన్నారు, బాగుంది. మరి మీరేమనుకుంటున్నారని శిష్యులను అడిగితే, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు. చప్పట్లు కొడితే ఏమైపడదు? హల్లెలూయా. ఆయన ఎవరండి? ఆయన క్రీస్తు కాదు, ఆయన యేసు. ఆయన మనిషి కుమారుడు. ఎవరైనా? ఆయన మనిషి కుమారుడు యేసు, లేదా ఇమ్మానుయేలు, అంతే కదా. ఇప్పుడు పేతురు ఏం చెప్తున్నాడు? కొత్త పేరు పెట్టాడు ఆయనకి, దేవుని కుమారుడు అయిన. అప్పుడు దాకా ఆయన ఎవరు? మనిషి కుమారుడు. అప్పుడు దాకా ఎవరైనా మనిషికి పుట్టాడు కనుక మనిషి కుమారుడు అంటున్నారు. ముందుగానే యేసు అని పేరు పెట్టాడు కాబట్టి యేసు అంటున్నారు. ఇమ్మానుయేలు అని ప్రవచనాలు చెప్పాడు, ఇమ్మానుయేలు అంటున్నారు. ఇప్పుడు కొత్త పేరు పెట్టారు ఆయనకి. ఏం పేరు అది? క్రీస్తు. క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థం. క్రీస్తు అంటే అభిషిక్తుడు. దేవుడు పరిశుద్ధాత్ముడు యేసుని అభిషేకించారు. దేనికోసం అంటే సిలువ కార్యం చేయటం కోసం. సిలువ కార్యం చేయాలంటే అభిషేకించబడాలి కనుక వాళ్ళు అభిషేకించారు కనుక ఆయన అభిషిక్తుడు, మెస్సయ్య, విమోచకుడు. కానీ ఇప్పుడు ఏమనంటే సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి. 4 మాటలు. దేవుడు ఎవరట? సజీవుడు. అందుకని ప్రకటన గ్రంథము కూడా మొదటి అధ్యాయాలు రాస్తాడు, నేను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములో నేను సజీవుడినై ఉన్నాను, నేను జీవించువాడను. ఏమంట? మృతుడనైతిని కానీ నేను యుగ యుగములు జీవించువాడను. ప్రియమైన బిడ్డ, ఇంకోటి ఏంటంటే మరణం అనేదట. అందుకని అంటాడు కీర్తనకారుడు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళని మరణం మింగలేదు. వాక్యం ఉంది, పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళని మరణం మింగలేదు. కనుక ఆయన్ని మరణము మృంగలేదు అని రాస్తుంది. కనుక ఆయన పరిశుద్ధుడు కనుక మరణాన్ని ఆయన మింగివేసి తిరిగి లేచాడు. కనుక ఇక్కడ ఏమన్నాడంటే పేతురు అన్నాడు, నీవు సజీవుడగు దేవుని. ఆ దేవుడు ఎవరట? సజీవుడు. సజీవుడు అంటే చూసే దేవుడు, వినే దేవుడు, ఆలకించే దేవుడు, ఆశీర్వించే దేవుడు, నడిపించే దేవుడు. అంతేనా కదా? బతికుండోడికి చేసేది. ఏం మాట్లాడుకుండా ఉండేవాళ్ళు ఏం చేస్తారు? ఏం మాట్లాడలేదండి, ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. కానీ మన దేవుడి పేరు ఏం పెట్టాడు? ఆయన సజీవుడని తెలుసుకున్నాడు కాబట్టి ఫిలిప్ గారు ఆయన రుచి చూసి తెలుసుకుని అంగీకరించి ఆరాధన చేస్తున్నాడు. అంతేనా కదా? సజీవుడని తెలిస్తేనే ఆయన ఆరాధిస్తుంది. మీ అందరూ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి యేసంటే ఎవరో తెలుసుకోండి అమ్మా, ఆయనలో శక్తి ఏంటో తెలుసుకోండి. ఆయన కొన్ని ప్రవచనాలు కూడా ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి చెబుతూ ఉంటాడు. కొన్ని స్వస్థత వరాలు ఉండే అవి వాటిని కూడా స్వస్థతలు చేస్తూ ఉంటాడు. దేనివల్ల? యేసు వల్ల. సజీవుడైన దేవుడు కనుక కార్యం చేస్తూ ఉంటాడు. బతికుంటున్నాడే కదండి ఇదని చేసేది. పోయినోళ్ళు ఏమైనా చేయగలరా? నిశ్శబ్దంగా ఉండోళ్ళు ఏమైనా చేయగలరా? కనుక ఆయన సజీవుడు అయిన దేవుడు, సజీవుడైన దేవుని కుమారుడు. ఆయన ఎవరంటే క్రీస్తు. యేసు పేరేంటి? క్రీస్తు. యేసు పేరు మనిషి కుమారుడు. అప్పుడు ప్రభు అంటాడు, క్రీస్తు అని ఎప్పుడు చెప్పాడో వెంటనే అంటున్నాడు, అందుకు యేసు సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. నేను దేవుని కుమారుడని ఆయన దేవుని కుమారుడని ఒక మరీకే తెలుసు. ఆయన దేవుని కుమారుడని ఒక మరీకే తెలుసు స్టేట్మెంట్. ఆమె మనసులో పెట్టుకుంది అది. కానీ ఇప్పుడు అన్నాడు, ఎస్, నేను దేవుని కుమారుడని, నా తండ్రి సజీవుడని, నేను ఆయన కుమారుడని, నా పేరు క్రీస్తు అని పరలోకం ఉన్న మా తండ్రి మా నాయన చెప్తే నీకు తెలిసింది, కానీ ఎవడన్నా చెప్తే తెలిసింది కాదు. కనుక ఇప్పుడు ఏంటంటే మా నాయన స్వరం నువ్వు విన్నావు, ధన్యుడు పేతురా అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటట? మా నాయన స్వరం నువ్వు విన్నావు, ఆయన చెప్తే నువ్వు విన్నావు, నువ్వు ధన్యుడు పేతురు, నువ్వు బరయోనా, సీమోను బరయోనా, నువ్వు ధన్యుడివి, ఇక నుంచి నీ పేరు పేతురు అంటాడు. ఒక బలమైన శక్తివి ఇక నుంచి నువ్వు. నా తండ్రి స్వరం నువ్వు వినగలిగావు,
ఈనాడు ప్రియమైన ఎవరైతే పరిశుద్ధులుగా దేవుని ఆరాధించేవారిగా దేవుని ఆశ్రయించేవారిగా ఉండగలుగుతారో వాళ్ళకు ఆయన ముఖ దర్శనం అనుగ్రహించబడుద్ది. ముఖ దర్శనం అనుగ్రహించు. మీరైనా బలమైన ప్రార్థనతో, విశ్వాసం ప్రార్థనతో పరిశుద్ధులుగా జీవిస్తూ ప్రార్థనలు చేసినప్పుడు ఆయన ముఖ దర్శనాన్ని మీరైనా పొందుకోవచ్చు. మనల్ని బలపరచడానికే దేవుని వాక్యం రాసి ఉంది. ఏమనంటే ఏలియా గురించి రాటి, ఏలియా ఆగమంటే ఆగింది, కురవమంటే కురిసి. అవునా? ఆగో ప్రకృతి, విడుదల ప్రకృతి. ఒక కమాండ్ ఒక వ్యక్తి చేయగలిగాడు. అందుకనంటే ఏలియా ఆగమంటే ఆగింది, రమ్మంటే అని అంటాడు. అంత పవర్ఫుల్గా ప్రకృతిని చేసినటువంటి ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడని ఎందుకన్నా అంటే మనమైనా చెయ్యవచ్చు అని అర్థం. అర్థం ఏంటి? మనలాంటి వాడే ఆయన, కాకపోతే ఆయన ప్రార్థనా శక్తి ద్వారా కార్యాలు చేశాడు. మనం కూడా చేయొచ్చు అని అర్థం. మీరు కూడా ముఖ దర్శనాన్ని పొందుకోవచ్చు. కనుక అంటాడు, నువ్వు ధన్యుడివో, నా తండ్రి స్వరం నువ్వు విన్నావు. కనుక ఈ మాట ఇంకెవరికి చెప్పొద్దు, ఎందుకంటే నేను దేవుని కుమారుని క్రీస్తుని అని చెప్పి ప్రేమిరుడా, ఆయన దేవుని కుమారుడు. ఎవరైనా దేవుని కుమారుడైన క్రీస్తు, అభిషిక్తుడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే దేవుని కుమారుడు, ఆయనే దేవుడు. ఎవరంటే ఆయన యోహాను మొదటి అధ్యాయం ఉంటుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్దండెను, ఆ వాక్యమే దేవుడు. ఆయన దేవుని కుమారుడు, ఆయనే దేవుడు. త్రియేక దేవుడు, వాళ్ళు ముగ్గురు దేవుళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన నీళ్లలో నుంచి బయటకు వచ్చాడు. యేసు ప్రభువారు ఏం చేశాడు? బాప్తిసం తీసుకున్నప్పుడు నీళ్లలో నుంచి బయటకు వచ్చాడు. అలాగే పరిశుద్ధాత్మను ఆయన మీదకి పావురంలాగా వచ్చాడు. తండ్రి అయిన దేవుడు ఆకాశం స్వరం, ఈయన నా ప్రియకుమారుడైన స్వరం వచ్చింది. పైనుంచి స్వరం, ఆయన మీద పరిశుద్ధాత్మ, ఆయన నీళ్లలోంచి బయటకు వచ్చాడు. ముగ్గురు ఒకటే, త్రియేక దేవుడు ఆయన, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కనుక ఇప్పుడు ఆయన ఎవరంటే దేవుని కుమారుడు, ఆయనే దేవుడు. యేసు ప్రభువారు ఎవరండి? దేవుడు. దేవుడు అని అంటే ఆయన పుట్టినవాడు కాదు, ఆయన వచ్చినవాడు. నశించిన దాన్ని లూకాసు వార్త 19:10 అంటాడు, నశించిన దాన్ని వెతక రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి, చెప్పాలి, నశించిన దాన్ని వెతక రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు పుట్టినా వచ్చినా వచ్చానో. ఆయన వచ్చాడు ఈ లోకంలోకి. ఆయన ఈ లోకంలోనికి దేవుడు అని అంటే పుట్టినవాడు కాదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు అంటే పుట్టినవాడు కాదు. కనుక ప్రేమికుడ, ఆయన ఎవరంటే యేసు ప్రభువారు దేవుడు. యేసు ప్రభువారు ఎవరు? దేవుడు, సత్యవంతుడు. కనుకనే ఈ కుటుంబం ఆరాధిస్తూ ఉంది. అనేక మందిని యేసుని పరిచయం చేసింది, ఒక సంఘాన్ని స్థాపించింది, సంఘంలో బిడ్డలందరినీ బలపరుస్తున్నారు వీళ్ళు. అలాగే అనేక మంది ప్రజలకు కూడా పిలిచి యేసుని గురించిన శక్తి అందరికీ తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు చాలామంది మరియ కుమారుడులకు కుమారుడు అంటారు, కానీ ఫిలిప్పీ సంఘానికి రాస్తూ పౌలు గారు అంటాడు, ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఆయన మనిషి కుమారుడు, మామూలు వ్యక్తి అని అంటారు, కానీ ఆయన గురించి రాయబడ్డ మాట ఏంటంటే, మీకు ఈ రాత్రి ప్రభువుని గురించి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తా. ప్రభువుని గురించి, ఆయన శక్తిని గురించి మీకు తెలియాలి. తెలిస్తే కదా మీరు ఆరాధించేది. 2వ అధ్యాయం 5వ వచనం. యేసు క్రీస్తు ప్రభువారి గురించి రాస్తూ, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం చేసుకొనెను. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత తగ్గించుకొని ఆయన దేశాల్చాలి. దేవుని స్వరూపం. యేసు ప్రభువారు ఏంటంటే దేవుని స్వరూపం, కానీ దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఎందుకు? మన కోసం, మన పాప విమోచన కొరకు ఆయన దాసుని స్వరూపం. దేవునితో సమానుడిగా ఉండడం భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచు కనుక విడిచిపెట్టాడు.
దేవునితో సమానుడు. ఆ భాగ్యాన్ని కూడా ఇచ్చిపెట్టాడు మన కోసం, మన పాప విమోచన కొరకు శిలువలో కార్యం చేయటం కోసం ఆ సమానత్వాన్ని కూడా వదులుకున్నాడు. దేవుని స్వరూపం అయింది, కానీ దాసుని స్వరూపం ధరించుకున్నాడు. కనుక పాప స్వభావం, పాపగా మార్చబడ్డాడు ఆయన. కనుక దేనికోసం? మనుష్యుల పోలికగా పుట్టాడు ఆయన. దేవుని పోలిక, కానీ మనుష్యుల పోలికగా పుట్టి మరణము, ఏ మరణం అంట? శిలువ మరణం. ప్రవేశించబడ్డాడుగా శిలువ మరణము. ఆయన మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడిన రాస్తుంది. మనల్ని దేవుడికి మనకి సమాధానపరిచి మనకున్న శిక్ష, పాపాన్ని తీసివేసి పవిత్రులుగా చేయడానికి మన కోసం ఆయన శిక్ష అనుభవించాడు. కనుక ప్రియమైన చూడరా, ఆయన దేవుని స్వరూపం, దేవుని స్వరూపం. రాజుల 2వ గ్రంథము 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా తిరిగి వచ్చి నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయేలునున్న దేవుడు తప్ప లోకమంతట యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. చాలు చాలు చాలు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఈ మాట ఎవరు చెప్తున్నారమ్మా? నయమాన్, సిరియా దేశం నుంచి వచ్చిన కుష్టు వ్యాధి కలిగినటువంటి నయమాన్. ఇక్కడ మనం మత్తయి సువార్తలో ఏం చదువుకున్నాం అంటే, ఆయన పుట్టుక గురించి చెప్పాను, ఆయన పరిశుద్ధుడని చెప్పాం, క్రీస్తు ఆయన దేవుని కుమారుడు, ఆయనే దేవుడు, సజీవుడు, పాప విమోచన చేయటకు మనిషి కుమారుడు వచ్చాడు మన పాపం విమోచించడానికి. ఆయన క్రీస్తు అభిషిక్తుడు, ఆయన దేవుడు, యేసు ప్రభువారు దేవుడు. ఇక్కడ మరొక వ్యక్తి ప్రస్తావిస్తున్నాడు యేసు ప్రభువారి గురించి. అనేక మంది ప్రస్తావించి ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం. 2-3 ప్రస్తావించి నేను ముగిస్తా. ఇక్కడ నయమాను సిరియా దేశం నుంచి కుష్టు వ్యాధితో వచ్చాడు. చిన్న చెప్తే ఎలీషా ఇంటి ముందు వచ్చి నిలబడ్డాడు. నిలబడి అక్కడ అతనితో సేవకుడు అంటున్నాడు, ప్రవక్త అంటున్నాడు, నువ్వు వ్యర్థానికి వెళ్ళి 7 మార్లు మునుగు అన్నాడు. నేను ఆ దేశం నుంచి ఈ దేశంలోకి వచ్చింది, దేవుని సేవకుడు బయటకు వచ్చి తన తల మీద చేతులు పెట్టి అల్లాడిచ్చి ప్రార్థన చేసి స్వస్థత ఇస్తాడేమో, నేను అంత దూరం చేటుకు వస్తే యోర్దాన్లు 7 మార్లు మునగమంటాడా? మా దేశంలో లేవు నదులు అని కోపంతో తిరిగి వెళ్తుంటే నయమాను పనివాడు అన్నాడు, అయ్యా యజ్ఞం చేయమన్నాడా, యాగం చేయమన్నాడా, దేవునికి ఖర్చు పెట్టమన్నాడా? 7 మార్లు మునగమన్నాడు యోర్దాన్లు, అంతేగయ్యా, చిన్న పనేగయ్యా, చేస్తే పోలా అని అన్న తర్వాత మళ్ళా పరితాపం చెంది మళ్ళీ వెనక్కి వచ్చి యొర్దానులో 6 మార్లు మునిగి మరలా 7వ మారు మునిగి లేవగా, చెప్పాలి ఎలాంటి దేహం అది? పసిపిల్లవాని దేహమాయను. చెప్పలేడు ఏమైపోయిందా? హల్లెలూయా. పసిపిల్లడు చాలా మృదువుగా ఉంటుంది కదా శరీరం, స్కిన్. కొంతమంది పసిపిల్లని చూడగానే చేతులు ముద్దు పెట్టుకొని, కొంతమంది కాళ్ళు కూడా ముద్దు పెట్టుకుంటారు. ఎందుకు? కాళ్ళు ఏళ్ళు కూడా ముద్దుగా ఉంటాయి, ఉండవా? అందుకు పోల్చాడు. అంటే అంతకుముందు కుష్టి వ్యాధితో అంటుకోవటం కాదు, చూడటానికి అసహ్యమైన శరీరం అది. కుష్టి వ్యాధి ఉంది అతనికి, నయమానికి. అంటుకోవటం కాదు, చూడటానికి అసహ్యం. కానీ ఇప్పుడు పసిపిల్లవాని దేహం, అంటే అసలు ముద్దు పెట్టుకునే అంతగా అయింది. సరే, ఎర్రటి పిల్లలు అంటే ముద్దు పెట్టుకుంటారు, నల్లటి పిల్లలు వాళ్ళ స్కిన్ కూడా ముద్దుగానే ఉంటుంది. ఏం మాట్లాడరు, అవునా కదా? ఏ రంగు అయినా కానీ పసిపిల్లలకు ఉన్నప్పుడు ముద్దుగానే వర్ణించాడు పరిశుద్ధాత్మ. పసిపిల్ల ఎందుకు వర్ణించాడంటే అంత అద్భుతం అతని జీవితంలో జరిగింది. అన్యుడు, దేవుడు ఎరుగనివాడు, అన్యుడు. అతను వచ్చి అంటాడు, అయ్యా నీ కొన్ని బహుమానాలు ఇస్తానంటే నాకు అక్కర్లేదు, నువ్వు సమాధానంగా వెళ్ళి అన్నాడు ప్రవక్త. ఇప్పుడు అతను అంటాడు, నయమాన్ అంటాడు, దేవుని వల్ల అద్భుతం పొందిన నయమాన్ ఏమంటున్నాడంట, ఆ నయమాను అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ అంటాడు, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందంతటనియో మరి ఏ దేవుడు లేడు. చెప్పలేదు ఏమైపోయింది? హల్లెలూయా. ఈ దేవుడు ఎవరంటే లోకమంతటికి దేవుడు. ఇందాకేమో పేతురు మాట్లాడినప్పుడు ఆయన దేవుడు, అభిషిక్తుడు, క్రీస్తు అని ప్రకటించాడు. అభిషిక్తుడు శిలువలో కార్యం చేయడానికి అభిషేకించబడాలంటే అభిషిక్తుడు దేవుని కుమారుడు, ఆయనే దేవుడు. పేతురు ప్రకటించాడు ఆత్మచేత.
ఆత్మచేత ఆయన ఎవరో చెప్పబడింది. ఇప్పుడు ప్రత్యక్షంగా అద్భుతం పొందుకొని నయమాన్ అంటాడు, ఈ లోకంలో ఆయన తప్ప, ఇజ్రాయేలు దేవుడు తప్ప వేరే దేవుడు ఎక్కడ, ఎంత ఎంత పరిధి, లోకమందంతటా. యెహోషువ గ్రంథము 4వ యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చదువుమా. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 10, 11 వచనాలు. నిర్మూలము చేసితురో మేము వింటిమి అని ఎవరంటున్నారు? రాహాబు అనే వేశ్య అంటుంది. వేగులు వస్తే వాళ్ళతో అంటుంది, మేము వింటిమి, మీ దేవుడు ఎంత గొప్పోడో మేము. ఆమె వేశ్య రాహాబు. ఆమె అంటుంది 11వ వచనం, మేము విన్నప్పుడు మీ దేవుడు చేసిన అద్భుతాలు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. మీకు ఒక లోటా నీళ్ళు ఇస్తాము, 2గా చేల్చండి, లేదా గ్లాసు నీళ్ళు, లేదా ఉగ్గిన నీళ్ళు 2గా చేల్చగలమా? చేత్తో అంటాం, మళ్ళీ మూసి ఉంచండి. సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు అండి మన దేవుడు. చప్పట్లు దేవుడు, హల్లెలూయా. ఒక అద్భుతం. ఆమెకంటే గుండెలు కరిగిపోయినాయి అంట. అయ్యా మీ దేవుడు ఏందా ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు, ఎంత గొప్ప దేవుడు అయ్యా మీ దేవుడు. మా గుండెలు కరిగిపోయినాయి వినటానికే మీ దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు నీ జీవితంలో చేయడా? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు నీ అనారోగ్యాన్ని తీసివేయలేడా? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన అదిగో రాహాబు అనేసి గుండెలు కరిగిపోయినంతగా ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు నీ అప్పుల నుంచి విడుదల ఇవ్వలేడా? నీ బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వలేడా? నీ బిడ్డలకి గర్భఫలం ఇవ్వలేడా? కుటుంబంలో సమాధానం లేకపోతే, సంతోషం లేకపోతే, దీవెనలు ఆశీర్వాదం లేకపోతే అవన్నీ ఇవ్వలేడా? అవన్నీ ఇవ్వగలిగిన దేవుడు రాహాబు అని వేసి అంటుంది. అయ్యా మీ దేవుడు మాటలుంటేనే, ఆయన చేసిన కార్యాలుంటేనే గుండెలు కరిగిపోయినాయి. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. సంతోషంగా చెప్పలు దైవమై పెడదాం. హల్లెలూయా. ఇప్పుడు అంటుంది ఏమందమ్మా? మేము వినప్పుడు మా గుండెలు కరిగిపోయినను మీ దేవుడైన యెహోవా అయినా, యేసుక్రీస్తు అయినా, పరిశుద్ధాత్ముడైన ముగ్గురు ఒకటే. యెహోవా దేవుడన్నా, యేసుక్రీస్తు అన్నా, పరిశుద్ధాత్మ దేవుడన్నా ముగ్గురు త్రియేక దేవుడే. ఎక్కడ ప్రస్తావించినా ముగ్గురికి వస్తుంది అది. మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. చెప్పలేడు ఏమైపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఏమేమి స్టేట్మెంట్ ఇచ్చింది? ఏం స్టేట్మెంట్? దేవుడు ఎక్కడెక్కడ దేవుడు అంట? ఆకాశమందును భూమి యందును దేవుడే. ఇందాక నయమాన్ ఎక్కడిచ్చాడు? నయమాన్ ఎక్కడన్నాడు? ఈ లోకమందంతటా దేవుడు అన్నాడు. ఇప్పుడు ఏమేముంది? లోకమందంతటను ప్లస్ ఆకాశమందును మీ దేవుడే దేవుడు అంది. ఎక్కడంట? భూమి మీదే కాదు. నయమాను భూమి అంతటా మీ దేవుడు అన్నాడు. భూమే కాదయ్యా, ఆకాశమందును మీ దేవుడు దేవుడే కదా. నిర్గమాకాండ 20 అధ్యాయము మొదటి వచనం చదువు త్వరగమ్మా. నిర్గమాకాండ 20 అధ్యాయము మొదటి వచనం. నీ దేవుడు యెహోవా నేనే రప్పించితిని, నేను తప్ప వేరొక దేవుడు మీకు. ఇది బాగానండి. దేవుడే అంటున్నాడు స్టేట్మెంట్. నేను తప్ప మీకు ఒక వేరు దేవుడు. మన దేవుళ్ళలో ఉన్నటువంటి గొప్ప ఇదేంటంటే, మిగతా దేవుళ్ళు అనుకోండి పర్లేదు, సోమవారం నన్ను పూజించు, మంగళవారం కదా పెద్ద ఆయన పూజించు, బుధవారం కదా పెద్ద ఆయన పూజించు, గురువారం నాడు ఆమెను పూజించు, శుక్రవారం ఏం పర్లా అందరినీ చెయ్యని అంటారు. మిగతా దేవుళ్ళు కాంప్రమైజ్ అవుతారు, దయ చూపిస్తారు. ఈయన దయ చూపించడు. మన దేవుడు ఏందంట? దయ చూపించడు. అదే కదా. ఏందండి ఇది స్వార్థం కదా. ఇది నేను తప్ప వేరొక దేవుడు ఇవ్వకుండా స్వార్థం కదా. మిగతా వాళ్ళు ఏమన్నారు? సోమవారం నన్ను, మంగళవారం పర్వాలేదు, అడ్జస్ట్మెంట్ ఓకే, ఓకే
అంటున్నారు లేదా? ఈయనేంటి మన దేవుడు ఏంటి, నేను తప్ప వేరేవులే అంటాడేంటి? చాలామందికి ఏమనిపిస్తుంది, ఏందండి ఆ స్వార్థం ఏంటండి, నేనే నేనే అనేది అనుకుంటారు కదా. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదంటే ఒక్క క్షణం నన్ను వదిలిపెడితే అపవాది మిమ్మల్ని పట్టుకుంటాడు. ఒక్క క్షణం నన్ను మీరు వదిలిపెడితే అపవాది మిమ్మల్ని పట్టుకుని లోకంలోకి ఇడ్చుకెళ్తాడు. కానీ అందుకని నన్ను వదిలిపెట్టబాకండి. అది స్వార్థం కాదు, నీ మీద ప్రేమ. నిన్ను ఆయన రెక్కల కింద భద్రపరుచుకుని దీవించాలని. రెక్కల్లోంచి వెళ్ళొద్దు, నా రెక్కల కిందే ఉండు, అది అర్థమైందన్నమాట. అందుకనేది స్వార్థం కాదు, ప్రేమ. నా రెక్కల కింద ఉండు, జారిపోవద్దు. మహోన్నత చాటును నివసించువాడే సర్వశక్తిమంతుడు నీడన విశ్రమించేవాడు, ఆయన చాటునే ఉండు. అందుకని నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఏమన్నాడు ఇప్పుడు? పైన ఆకాశం, ఇందాకేముంది రాహాబు, పైన ఆకాశమందు భూమి మీద మీ దేవుడే అంది. నయమాను భూమి అంతటా మీ దేవుడు అంది. ఇప్పుడు దేవుడు ఏం స్టేట్మెంట్ ఇస్తున్నట్టే, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ. ఈ రెండు వాళ్ళిద్దరు చెప్పారు. ఈ రెండు ఏం చెప్పారు? నయమానే భూమి మొత్తం అన్నాడు, ఏమేమి ఆకాశం భూమి మొత్తం దేవుడు మీ దేవుడే అంది. రెండు చెప్పారు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఈయన అదే చెప్తున్నాడు, ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద నీళ్ల ఎందే గాని క్రింద కూడా ఆయనే దేవుడు. చెప్పలేదు ఏమైపోతుంది? హల్లెలూయా. ఆకాశమందును భూమి అందును భూమి కిందను ఆయనే త్రిలోకాలలో దేవుడు. నయమాను భూమి అంతటా దేవుడు అన్నాడు. అలాగే రాహాబు అంది ఆకాశం భూమి మీద దేవుడు అంది. కానీ దేవుడు అంటున్నాడు, ఆకాశంలో భూమిలో భూమి కింద జలంలో కూడా నేనే దేవుణ్ణి, ఆయన ఆరాధించాలి. మోహన్ ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే సమస్తము ఉన్నటువంటి దేవుడే. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉండే నీ కాపుదలిచ్చే దేవుడు ఆయన. అందుకనే సమరయ స్త్రీ దగ్గరికి వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రభు ఆమె యొక్క పాపములని చెప్పినప్పుడు ఆమె తెలుసుకుని భయపడింది కదా. ఆమె తెలుసుకుని భయపడి ఆమె రహస్య పాపాలని చెప్పినప్పుడు ఆమె ఊళ్ళోకి వెళ్ళి అందరికీ చెప్పింది. ఏమని? నేను మెస్సయ్యని చూశాను. ఏంటట అంటే యూదులంతా కూడా ఎవరంటే మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. విమోచకుడు, మెస్సయ్య విమోచకుడి కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఆమె వెళ్ళినంతే నేను క్రీస్తుని కనుగొంటిని అంది. ఏమంది? నేను మెస్సయ్యని కనుగొంటిని అంటది. అయితే అక్కడ వాళ్ళందరూ కూడా అక్కడ మరి ఏమో సాక్ష్యం విని ప్రభువు దగ్గరకు వచ్చి ఆయన వాక్యం వింటూ ఉన్నారు. ఆయన వాక్యం వింటూ ఉంటే అప్పుడు వాళ్ళంతా అంటారు ఆమెతో, అమ్మా నువ్వు చెప్పిన సాక్ష్యమును బట్టి కాక, ఏంటట మేము చదివించలే, మీకు టైం చాలని, నీవు చెప్పిన సాక్ష్యమును బట్టి కాక మేమే ఆయన వాక్యము విని ఈయన నిజముగా లోక రక్షకుడిని నమ్ముచున్నాము. చప్పట్లు ఏమైపోతుంది? హల్లెలూయా. ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? లోక రక్షకుడు, లోకమంతటికి రక్షకుడు ఈయనే అని మేము గ్రహించాం. ఆయన మాటలు విన్న తర్వాత అందుకనే దేవుని వాక్యాన్ని వినాలి. యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం లెక్కలు వేసేటప్పుడు ఆయన గురించి తెలియాలంటే ఇదిగో ఈ వాక్యాన్ని చదవాలి, ఈ వాక్యాన్ని వినాలి, దీన్ని ధ్యానం చేయాలి. దీన్ని చదివిన తర్వాత ఆయన ఎవరో నీకు తెలుస్తాడు. అప్పుడు మనం విమర్శించాలి యేసుని. ఆయన ఏమిటంటే లోకమంతా ఆయనే, ఆకాశమందు ఆయనే, భూమికి జలములందు ఆయనే, ఈ లోకం మొత్తానికి ఆయనే రక్షకుడు. కనుక ప్రియమైన ఆ రక్షకుడు నువ్వు ఆశ్రయించగలిగితే రాత్రి ఈ లోకంలోకి ఆయన పరిశుద్ధుడిగా వచ్చాడు, మనిషి కుమారుడుగా వచ్చాడు. ఆ మనిషి కుమారుడు నువ్వు ఆశ్రయించగలిగితే, ప్రియమైన ఆయన నువ్వు అంగీకరించగలిగితే, నీ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి రక్షకుడిగా అంగీకరించే ఆ లోక రక్షకుడు నీకేమిస్తాడే? విమోచన. ఆయన పాపములన్నీ కడగబడ్డప్పుడు బాప్తిస్మ అనుభవం ద్వారా, మారు మనసు అనుభవం, పాప క్షమాపణ అనుభవంలో యేసుక్రీస్తుని బాప్తిస్మ పొందినప్పుడు మన పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకో. ఆత్మచేత నింపబడి పరిశుద్ధులం అవుతాం. మూర్ఖులకి తరముకు వేరే రక్షణ పొందండి అన్నాడు. రక్షణ పొంది ఆయన బిడ్డలుగా మనం జీవిస్తూ, మనం ఆయన బిడ్డలుగా పవిత్రులుగా జీవిస్తూ, నువ్వెప్పుడు మరణించినా లేదా ఆయన రాకడొచ్చినా, రేపు ఆయన రాకడలో నువ్వు లేపబడతావు. దేంతో? మహిమ శరీరంతో లేపబడతావు. నిత్య జీవంలో ఆయనతో కూడా సదాకాలం ఉంటాం. ఇంకో గొప్ప సంగతి ఏంటి తెలుసా? ఆయనతో కూడా 1000 ఏండ్లు పరిపాలించే పరిపాలకులుగా మీరందరూ కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1000 ఏండ్లండి పరిపాలన, నీతి రాజ్యం, ఇన్ని భాగ్యాలు. దేవుని కుమారుడని
ఆయనే దేవుడని. ఎంతవరకు దేవుడు అంటే ఆకాశం అందు ఆయనే, భూమి అందు ఆయనే, భూమి కింద ఆయనే, సమస్త లోకములోనూ ఆయనే లోకరక్షకుడు. దేనికి వచ్చాడంటే మనిషి కుమారుడుగా దాసుని ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను రక్షించడానికి. ఆయన దగ్గర రాగలిగితే, అందుకంటే ప్రయాసపడి భారం అయిచున్న సమస్త జనులారా రండి. నువ్వు ఎక్కడున్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ ప్రయాసంలో ఉన్నావో యేసు దగ్గరికి రా. నీకేమిస్తాడు? విశ్రాంతి, సమాధానం, సంతోషం, దీవెన, ఆశీర్వాదం, సమృద్ధి, నిత్యజీవం. ఆయన నీకని విశ్రాంతి అంటే ఇన్నుండే దాంట్లో ఇవన్నీ నీకు అనుగ్రహిస్తాడు. మీరు తెలుసుకున్నారు యేసు గురించి, ఇంకా అనేకులకి యేసు గురించి చెప్పండి. ఎవరు నశించడం ప్రభుకి ఇష్టం లేదు. ఈనాడు క్రైస్తవ లోకం ఏం ప్రార్థన చేస్తుందంటే భారతదేశం మొత్తం రక్షించబడాలి. ఈనాడు క్రైస్తవ లోకం ఏం ప్రార్థన చేస్తుంది? నేను భారతదేశ పౌరుణ్ణి, నా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. ఈ ప్రార్థన రోజు చేయండి మీరు. మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు రక్షించబడాలి, ప్రతి ఒక్కరు నిత్య జీవంలోనికి చేర్చబడాలి. ఈ ప్రార్థనలు రోజు చేయండి. దేశం మొత్తం రక్షించబడాలన్నప్పుడు ముందు నీ ఇరుగుపోరు వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. దేశం మొత్తం రక్షించబడాలి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటి ఏం చేయాలి? నీ ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు వాళ్ళతో. కనుక మనం రక్షించబడ్డాం, మంచిదే. యేసుని గురించి తెలుసున్న మంచిదే, రుచి చూసి తెలుసున్న మంచిదే. అనేకులకి యేసు వాక్యాన్ని చెప్పి, నీ సాక్ష్యాన్ని చెప్పి, వాళ్ళకు కూడా రుచి చూపించి మీరేం చేయాలంటే అగ్నిలో నుంచి లాగినట్టుగా వాళ్ళని బయటికి రక్షణలోకి తేవాలి. మీకు ఒక మాట చెప్తా చివరిగా. మీరు ఎవరన్నా ఇల్లు కాలిపోతూ ఉంటే, దాంట్లో ఎవరన్నా ఇరుక్కుపోయారనుకోండి, బంధించబడి బయటికి రాని పరిస్థితులు, ఊరుకుంటారు మీరు? రోడ్డు మీద వెళ్తున్నారు, ఇల్లు కాలిపోతుంది, అక్కడ మనిషి ఒకడు అక్కడ ఉండిపోయాడని తెలిసిపోయేది మీకు, వెళ్ళిపోతారా? ఎందుకు వెళ్ళరు? అయ్యో ఒక మనిషి చచ్చిపోతాడు రా, కొంత బాధ వస్తుందా లేదా? అప్పుడు మీరేం చేస్తారు? ఒకటి, ఆ పరిస్థితి వచ్చిందని చెప్పండి, ఏదో ఒకటి. ఇటు అందరూ మెలుగుగానే ఉండరు, నిద్రలు ఎవరు లేరు నాకు తెలిసి. ఏం చేస్తారు? మొదట మీరు ఏం చేయాలనుకుంటే ఒక మాట చెప్పండి. మన ప్రయత్నం మనం చేస్తాం. లేదా కేకలేస్తామా? లేదా పక్కింటి దగ్గర పోయి బకెట్తో నీళ్ళు తెస్తామా? ఏదో ప్రయత్నం చేస్తామా? ఎందుకు ప్రయాసపడ్డాం? అంత కంగారు ఎందుకు పడ్డాం? వాడు మరణించకూడదు, ఆ వ్యక్తి అగ్నిలోంచి ఇంకొక మాట చెప్పనా మీకు? మన శత్రువైనా కానీ ప్రాణం అప్పదు వదిలేయటానికి. మన శత్రువైనా మరి అయితే ఏడర శత్రువు, వాడిని ముందు బతికించాలని ఉంటుందా లేదా? కదా. మరి అట్లాగే మన చుట్టూ అనేక మంది త్రాగుళ్ళు, మోసంలో, జోదంలో, వ్యభిచారంలో, రకరకాల దుర్మార్గతల్లో వాటిలో ఉండారే. వాళ్ళు ఎప్పుడు మరణించినా అగ్నిలోకి వెళ్ళిపోతారే. మరి వాళ్ళని రక్షించరా మీరు? వాళ్ళకి చెప్పరా యేసుని గురించి? మీ ఎందుకు మీరు చెప్పండి, ఆ వాక్యం వాళ్ళలో పనిచేస్తుంది. మీరు యేసుని గురించి చెప్పండి. మీరు మా మాట వినలేదులే అనుకుంటారు, కానీ ఆ వాక్యం ఏం చేస్తుంది? వాళ్ళలో పనిచేస్తుంది. కనుక ఈనాడు అనేక మంది భయంకరమైనటువంటి మనుషులు కూడా యేసుని రక్షకునిగా అంగీకరించి ప్రభువుని అనేకులకు ప్రకటిస్తున్నారు. మీకు ఒక మాట చెప్తాను. ఒక అతను ఇట్లాగే ఒక పాస్టర్ గారి దగ్గర ఇలాగ ఒక అన్యుడు వచ్చాడట. ఒక అన్యుడు వచ్చి, ఏంటయ్యా మీ యేసులో ఉన్న గొప్ప సంగతిని అడిగాడట. చివరికి మాట చెప్పి ముగిస్తా. ఏమని అడిగాడు? ఏందయ్యా మీ యేసులో, ఇప్పుడు దాకా ఎన్నో సంగతులు చెప్పుకున్నాం మనం, చెప్పుకోలేదా? యేసుని గురించి ఎన్నో రకరకాల సంగతులు మనం చెప్పుకున్నాం. అవన్నీ మీ మనసుల్లో ఉన్నాయా? 2 చెవులు ఉన్నాయి కాబట్టి. 2 చెవులు దేనికి? ఏమింటానికి? ఒక చెవితో అది అయిపోయిందా? కథ అయిపోయిందా లేదా లోపలికి వెళ్ళిందా? 2 చెవులు ఇచ్చాడు కాబట్టి ఒక చెవితో విన్నాం, క్లైమాక్స్లో వెళ్ళిపోయింది అంటారా? లేదులేయా హృదయంలోకి నింపామంటారా? ఎన్నో సంగతులు విన్నారా లేదా? ఈ మాటలు అనేకులు చెప్పాలా వద్దా మీరు? యేసు అక్కడ ఇక్కడ ఎక్కడ పడ్డా ఆయనలో రక్షణ ఉంది, రక్తము, పాపం విమోచన, ఇవన్నీ చెప్పొద్దా? ఈ చెప్పి పక్కరండి. ఆ వాక్యం పనిచేస్తుంది. నేను చెప్పేది అది ఏం చేస్తుంది? ఆ వాక్యం వాళ్ళ పనిచేస్తుంది. అది మర్చిపోద్దు మీరు. మిమ్మల్ని తిరిగి కూడా తిడతారు. నా నిమిత్తము, నా పని నిమిత్తం మీరు చేసినప్పుడు మీరు అనేకల చేత దూషించబడతారు, అవమానించబడతారు. అప్పుడు సంతోషించండి అన్నాడు. చేపలు పడితే ఏమైపోతుంది? హల్లెలూయా. మీరు ఎవరికని చెప్పామంటే, తిట్టారంటే ఖచ్చితంగా పట్టబడ్డట్టే. నా మాట జాగ్రత్తగా గమనించండి. మీరు ఎవరికని చెప్పినప్పుడు తిట్టారనుకో, ఏందమ్మా ఇది తెల్లవాళ్ళ దేవుడును, ఇది వాళ్ళ ఇళ్ళ దేవుడు, పేదవాళ్ళ దేవుడు, నాకు చెప్పేది ఏందమ్మా?
మాకు గ్రేట్ గాడ్స్ చాలామంది ఉండారని ఇది అన్నాడో పట్టుబడ్డట్టే. కానీ నువ్వు చెప్పకపోతే నీది తప్పు అయింది. ఓ పాస్ గారి దగ్గరికి వచ్చి, ఏందయ్యా మీ యేసులో ఉన్న గొప్ప సంగతి అని అడిగాడంట. ఏంటట, ఏదో విపరీతంగా ప్రకటిస్తాను, ఏంటంటే మీ యేసులో ఉన్న గొప్ప సంగతి అని అంటే, పక్కన ఒక శిష్యుడు ఉన్నాడు. అరే ఈయనకి యేసుని గురించి చెప్పరా అన్నాడంట. ఏమన్నాడు, యేసుని గురించి చెప్పరా, ఆయనలో శక్తి ఏందో తెలియదు అంటున్నాడు, నేను నోటితో చెప్పలేను, నువ్వు కొద్దిగా చెప్పరా అని అన్నాడు పక్కన శిష్యుడిని. అతను వచ్చి గట్టిగా అడుగుతున్నాడు, ఏంటంటే యేసులో ఉన్న శక్తి ఏంటంటే గొప్ప అంటే, నేను చూడడం కాదు నా శిష్యుడు చెబుతాడు, అయ్యే కొద్దిగా చెప్పరా అని అంటే, సరే అతను అన్నాడు, రాయ్యా నాతో పాటు అన్నాడు. అది శిష్యుడు ఏం చేశాడు, నాతో పాటు రాయ్యా అని అతనితో పాటు తీసుకుని ఆ ఊరు బయటికి వెళ్ళి ఆ కొండల మీద తీసుకుని చిన్న అరణ్యం ఉంటే అరణ్యంలోకి తీసుకెళ్ళాడట. ఏందంటే రా చెప్తాను రాయ్యా, యేసు ఎంత శక్తిమంతుడో నీకు చెప్తాను, చూపిస్తాను రా అని ఆ అరణ్యంలో తీసుకెళ్తే ఒక కేకారణ్యం లాగా ఉంది, ఒక తోట, ఒక పెద్ద చెట్లకి ఎంత గుబురు లాగుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూడమన్నట. అక్కడ చెట్లకి కొన్ని అస్థిపంజరాలు ఏలాడి ఉన్నాయి. చెట్లకి ఏముండయి, బాగా కీకారణ్య ప్రాంతంలో వెళితే చెట్లకి అస్థిపంజరాలు ఏలబడి ఉన్నాయి, అస్థిపంజరాలు. వాటిని వేలాడబడితే ఇతనేం భయపడుతున్నాడు. యేసులో శక్తి ఏంది నాకు చెప్పు అన్నాడే. ఏంది ఇక్కడ దాకా పట్టుకొచ్చావు అన్నాడు. చూసి భయపడతా, ఏంటి అస్థిపంజరాల దగ్గర తెచ్చాడు, చూడు నాయన ఇక్కడ 120 అస్థిపంజరాలు ఉన్నాయి. ఎన్ని ఉండే, 120. అంటే చూసే లెక్క చెబుతున్నాడు తీసుకెళ్ళిన శిష్యుడు ఇక్కడ ఉండే లెక్క చెబుతున్నాడు. 120 అస్థిపంజరాలు ఉన్నాయి. నేను నరమాంస భక్షకుణ్ణి. ఎవరిని, అరణ్యంలోని నరమాంస భక్షుణ్ణి. ఇందాక అడిగే పాస్ గారు, ఆ పాస్ గారు ప్రాణాలు తెగించి అడవిలోకి వచ్చి యేసుని గురించి మాకు ప్రకటించి మా కొరకు కొండ మీద కూర్చొని రోజు ప్రార్థన చేసేవాడు. మా దగ్గరికి వచ్చి భయపడతా మాటలు చెప్పేవాడు. ఆ మాటలు మమ్ములను హృదయాలని తాకినాయి. ఆ మాటలు ఏం చేసినాయి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మాకు ఆ పాస్ గారు మా దగ్గర భయపడతాను ఉన్నాడు. ఒక రకంగా మేము చంపేస్తామని కూడా సిద్ధపడి వచ్చాడు. నరమాంస భక్షకులు కదా, మనుషులు తినేవాళ్ళు. భయంగానే వచ్చి ప్రకటించాడు. ఎందుకంటే ప్రాణాన్ని తెగించి అతసాక్షి అవడానికైనా కానీ ఈడలను ఒక్కడ మారినా ఆ ఒక్కడ అందరినీ మారుస్తాడు, నా ప్రాణం పోతే పోయిందిలేని ఆ పాస్ గారు భయంగానే వచ్చి వాళ్ళకి చెప్పడం, కొండ మీదకి పోయి ప్రార్థన చేసుకోవటం, 2-3 మాటలు యేసుని గురించి చెప్పడం, రక్తం గురించి చెప్పడం, విమోచన గురించి, రక్షణ గురించి చెప్పడం. వాళ్ళకి చెప్తే ఆ మాటలు వాళ్ళలో పనిచేయడం మొదలైనవి. అప్పుడు అన్నాడు, అయ్యా ఇట్లా చెప్పి భయంతో వెళ్ళి ఆ కొండ మీద కూర్చునేవాడు, మాకు ఆ మాటలే ఎందుకో మమ్మల్ని కదిలించినాయి, మార్పు తెచ్చినాయి. అందుకని మేమే మంచిగా వెళ్ళి, అయ్యా అసలు పూర్తిగా మాకు చెప్పని చెప్పి మంచిగా ఆయన తెచ్చుకుని కూర్చోబెట్టుకుని మొత్తం విన్నాం. మమ్మల్ని ప్రభువు దర్శించాడు. మేమందరూ కూడా నరభాక్షణమే రక్షణ పొందాం. ఈ 120 మందిని చంపింది నేనే. ఈ 120 అస్థిపంజరాలు ఉండయే, ఈ 120 మందిని చంపింది నేనే కానీ పూర్వస్థితిలో నువ్వు ఉండుంటే ఈరోజు నువ్వు 121 అయ్యి ఉండేవాడు అన్నాడు. అర్థమైంది నా మాట. నేనే ఇదివరకు ఉంటే, క్రీస్తే నన్ను పట్టుకోకపోతే, క్రీస్తే నన్ను రక్షించకపోతే, క్రీస్తే నన్ను మార్చకపోతే, నరమాక్షభాక్షుడిగా అలాగే ఉండుంటే ఈరోజు నువ్వు 121 అయ్యి ఉండేవాడు. తెలిసిందా క్రీస్తు గురించి? గడగడ ఉనికిపోయి యేసు ఇంత ఘోరమైన మనుషులు కూడా మార్చగలడా అని అక్కడే మోకరించి, సహోదరుడు నన్ను క్షమించని యేసుని అక్కడే రక్షకుని గిరిచి వచ్చి ప్రభు ఈ పాస్టర్ గారి దగ్గర బాప్తీసం తీసుకున్నాడు. యేసు యొక్క శక్తి అది. మీరు ప్రకటించండి, మిమ్మల్ని దూషించినా పర్వాలా, కానీ ఆ మాట వాళ్ళలో పనిచేస్తుంది. ఇది మర్చిపోవకండి. మీరు చెప్పిన మాట. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. జీసస్ హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. ఇప్పుడు వాక్యం విన్నారు కదా, ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ఇది మీకు అవకాశం, మీకు అవకాశం. ఇంకా యేసుని నమ్మకపోతే, అయ్యా నేను అంగీకరిస్తున్నానని ప్రార్థన చేయి. యేసుని రక్షకునిగా అంగీకరించుంటే ఇది మొదలుకొని నేనైనా అనేకులకి యేసుని గురించి తెలియచేస్తాను అని తీర్మానం. రక్షణ పొందకపోతే రక్షణ పొందుతా అన్నాయనని తీర్మానం. రక్షణ పొంది బిడ్డగా జీవిస్తూ ఉంటే అనేకులకు నీ గురించి రుచి తెలియపరుస్తానయ్యా, నీ వైపు తిప్పడానికి నేను నా వంతుగా నేను చేస్తానయ్యా అని ప్రార్థన చేయి. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి, మీకు అవకాశం ఇది. కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి.
కళ్ళు పుని ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థనలోకి విద్దాం. ద హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. ప్రార్థన చేయండి, మౌనంగా ఉండొద్దు. బిగ్గరగా వినపడాలి, బిగ్గరగా వినపడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థనలోకి విద్దాం, అందరం ప్రార్థనలోకి విద్దాం. అయ్యగారు మనం హెచ్చరిస్తూ ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థనలోకి విద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని, ప్రభువా, ఈ రాత్రి కాలం నీ దాసుడి ద్వారా మాతో మాట్లాడావయ్యా. నీ మాటలు విన్నాము తండ్రి. నీ మాటలో శక్తి ఉన్నది నా ప్రభువా. నీ శక్తి కలిగినటువంటి మాటను అయా మా హృదయాన్ని తాకినే నా ప్రభువా. ఇంకా నేను అయా మారు మనసు పొందక, రక్షణ పొందక నేను ఈ లోకంలో పడి కొట్టుమిట్టాడుచున్నానయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. రక్షణ పొందుకొని కూడా ఈ లోకంలో తిరుగుతూ ఉంటున్నానయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా ఉందా. నిజంగా నీ దాసుడి ద్వారా ఈ రాత్రి కాలం ఎంతో మాట్లాడేవు తండ్రి. నీ శక్తి కలిగిన మాటలు మాట్లాడేవు తండ్రి. ఈ రాత్రి కాలం ఈ గ్రామానికి కావలసినటువంటి మాటలు, సంఘానికి కావలసినటువంటి మాటలు, అయా ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కావలసినటువంటి మాటలు మాట్లాడావయ్యా. నీ స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కాలం మమ్మల్ని వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావయ్యా. మమ్మల్ని బలపరిచావు తండ్రి. నీ దాసుడు నా ప్రభువా ఫిలిప్పయ్య గారి ద్వారా ఈ రీతిగా అనేక మంది దైవజనులను తీసుకొచ్చి అనేకమైనటువంటి మాటలు అందిస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు తండ్రి. జీసస్ హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి కాలం నా ప్రభువా మంచి వాతావరణం ఇచ్చావు, నీకు వందనాలయ్యా. నిబిడలను తీసుకొచ్చావు, నీకు వందనాలయ్యా. దైవజనులను దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి దైవజనుల మీద నీ పరిశుద్ధాత్మ శక్తిని పంపించి ఆత్మ ద్వారా మాట్లాడిన మాటలు బట్టి నీకు వందనాలు తండ్రి నా ప్రభువా. ఈ రాత్రి కాలం నా ప్రభువా ఈ మాటలు వృధా కాకుండా హృదయాల్లో భద్రపరుచుకున్న ప్రభువా, నెమరు వేసుకుంటూ జీవించే భాగ్యం దయచిన ప్రభువా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని, యేసుక్రీస్తు దేవుడని అయా ప్రతి ఒక్కరికి తెలియపరచడానికి నీ కృప దయచేతన్న ప్రభువా. నీ ఆత్మ ద్వారా నడిపించయ్యా. ఈ రీతిగా కోడికలు జరుగుతుండగా అయా ఈ గ్రామాన్ని కదిలించయ్యా. ఈ చావలి గ్రామాన్ని కదిలించయ్యా. లోకములో, పాపములో, శాపములో పడిపోయినటువంటి ప్రతి ఒక్కరిని నా ప్రభువా నీ వద్దకు నడిపించు నా ప్రభు. నీ స్తోత్రాలు తండ్రి. ఈ గ్రామమే కాదు, చుట్టుపక్కల గ్రామాలు, మండలము, అయా జిల్లా, రాష్ట్రము, దేశము నా ప్రభువా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నా ప్రభువా. ఈ రాత్రి కాలం నా ప్రభువా ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు నీకు వందనాలు అయ్యా. అయ్యా ఇక్కడ ఏర్పాటు చేసిన నీ దాసుని బట్టి వందనాలు, దాసుడి కుటుంబాన్ని బట్టి వందనాలు అయ్యా, సంఘాన్ని బట్టి వందనాలు అయ్యా, వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వచ్చి దైవజనులు వచ్చి నా వాక్యం ప్రకటించినటువంటి నీ దాసుని బట్టి వందనాలు తండ్రి. ప్రార్థించిన వారిని బట్టి వందనాలు తండ్రి. ఈ రాత్రి కాలం అయ్యా నీ ఆశీర్వాదములు ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని, ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలతో నింపమని, ఈ రీతిగా ప్రతి నెల మొదటి గురువారం నా ప్రభువా ఏర్పాటు చేసినటువంటి కొడుకులను బట్టి వందనాలు తండ్రి. ఇంకా ముందు దినాల్లో అనేకులు నడిపించిన ప్రభువా ఈ రీతిగా నీ వాక్యము ప్రకటించడానికి నీ కృప దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు అయ్యగారు. వాక్య చెప్పిన దైవజనులకి